మనందరినీ వేదికకి చేర్చినటువంటి మన ప్రియతమ గురువు సత్యయుగ నిర్మాత అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాలమ్మ పాదాలకి ప్రణామాలు చేస్తూ ధ్యాన మిత్రులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఈ చక్కటి వేదికపైకి ఆహ్వానించి నాకింత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, మన గురువు గారైనటువంటి శ్రీ 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 సదానంద మహాయోగి గారి గురించి మరి చెప్పుకునే భాగ్యం నాకు కలిగింది. నిన్నటి రోజున మనము వారు సౌదీ అరేబియాలో జన్మించారని, వారిని 5 ఏళ్ల ప్రాయంలోనే ఒక సూఫీ మాస్టర్ వచ్చి వారి తల్లిదండ్రుల అనుమతితో హిమాలయాలకి తీసుకువెళ్తాను, ఈయన చాలా మహానుభావుడు అవుతారు అని తల్లిదండ్రి యొక్క అనుమతితో 5 ఏళ్ల బాబుని తీసుకువెళ్తారు. సదానంద యోగి గారు ఒక ముస్లిం కుటుంబంలో జన్మించి ఉన్నారు. తీసుకువెళ్లి 17 ఏళ్ల వరకు కూడా ఆ బాలుని పెంచుతారు. ఆ సూఫీ మాస్టర్ చక్కటి కూరగాయలు పండ్లు పెట్టి అప్పుడప్పుడు వంట కూడా చేస్తూ అలా ఒక మాట కూడా మాట్లాడకుండా తన్ని చక్కగా పెంచి సడన్ గా 17 సంవత్సరం వచ్చినప్పుడు నేను రేపు వెళ్ళిపోతున్నాను శరీరాన్ని వదిలేసి అని చెప్పినప్పుడు ఈ బాబు అకస్మాత్తుగా అది జీర్ణించుకోలేకపోతాడు. తర్వాత తనకి ఒక సమాధిని ఏర్పాటు చేయమని చెప్పి తాను వెళ్ళిపోతాడు. ఆ సమాధి దగ్గరే కూర్చొని విలపిస్తూ ఉంటాడు. అప్పుడు ఆకాశవాణి నుంచి ఆయన మళ్ళీ మాట్లాడతారు, నువ్వు వెంటనే హిమాలయాల్లోకి వెళ్ళిపో, ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళిపో అని చెప్తారు. అలా వెళ్ళిపోయిన ఆయన హిమాలయాల్లో కొన్ని సంవత్సరాలు చక్కగా తపస్సు చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత తాను మళ్ళీ సమాజంలోకి వెళ్ళవలసిందిగా ఆకాశవాణి నుంచి వారి యొక్క మాస్టర్ యొక్క సందేశాన్ని తీసుకుని భారతదేశం అంతా తిరిగి చివరగా కర్నూలు చేరుకుంటారు. కర్నూలు చేరుకుని పత్రి గారి కోసం అని ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. అది నిన్నటి వరకు మనము తెలుసుకున్నాం మిత్రులారా. ఈయన భారతదేశం అంతా తిరిగినప్పుడు ప్రజలు ధ్యానం కన్నా ఎక్కువగా వారిని ఇంటికి ఆహ్వానించి వారి కోరికలు వారి వరాలు తీర్చుకునే విధంగా వారిని సద్వినియోగం చేసుకున్నాం అనుకున్నారు. కానీ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని ఏ ఒక్కరికి కూడా ఆసక్తి లేదు అని ఆయన కొంచెం బాధపడతారు సదానంద యోగి గారు. 1975 కన్నా 2-3 సంవత్సరాల ముందు నుంచే లాడ్జిలో ఉన్నారు. అంతకుముందు ఎప్పుడు కూడా స్థిరంగా ఒక చోట ఉండేవారు కాదు, తిరుగుతూ ఉండేవారు. చిన్న గది చీకటిగా ఉండేది. నులక మంచం మీద ఎప్పుడు అక్కడే పడుకొని శిష్యుడి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉండేవారంట. శ్వాసాహారం తీసుకుంటూ అప్పుడప్పుడు చుట్ట కాల్చేవారు, ఛాయ్ తాగేవారు. అక్కడ ఎవరు అతన్ని పట్టించుకోలేదు. ఈయన ఎవరో ముసలివాడు, పిచ్చివాడిలాగా ఉన్నాడు అనుకున్నారు. ముసలివాడు అని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. నాకు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒక్క పత్రి తప్ప ఎవరు అడగలేదు. ఎంతో మంది కలిశారు, కానీ ఎవరు కూడా నాకు ఆత్మజ్ఞానం కావాలని ఒక పత్రి సార్ తప్పిస్తే ఎవరు అడగలేదంట. లాడ్జిలో ఉండగా ఒకరోజు 1981 జనవరి 1న 3 మిత్రులు కలిసి నా దగ్గరికి వచ్చారు. చీకటి గదిలో నులక మంచం మీద పడుకొని ఉండగా వచ్చారు. ఏమి కావాలి? ఇక్కడ ఆత్మజ్ఞానం తప్ప మరేమీ దొరకదు, వెళ్ళండి అన్నారంట. పత్రి సార్ ఇంకో ఇద్దరు వచ్చారు. చాలా గంభీరంగా చెప్పారంట, నా దగ్గర ఏమీ దొరకదు మీకు ఆత్మజ్ఞానం తప్పిస్తే అని. సుభాష్ పత్రి, రామచంద్రారెడ్డి, వెంకటరత్నం 3
స్నేహితులు. వారు ఒక మంచి కార్యం కోసం స్నేహితులుగా జన్మ తీసుకున్నారు ఈ భూమండలం మీద. మరి రేగడ గూడూరులో 90 సంవత్సరాల వయసున్న లింగయ్య అనే భక్తుడి ద్వారా ఈ ముగ్గురు స్నేహితులు కలిసి అక్కడికి వచ్చారు సదానంద యోగి గారి దగ్గరికి. లింగయ్య భక్తులు ఉన్నారు కదా రేగడలో, వారి ద్వారా వచ్చారు. రోజు చాయ్ సిగరెట్లు తెచ్చేవారు. చాయ్ తాగుతూ సిగరెట్లు కాలుస్తూ తెలుగు అరబిక్ సూక్తులు ఎన్నో చెప్పేవారు. ఒక నయాగరా జలపాతం లాగా ఆయన లోపల నుంచి పొంగుకు వచ్చేవి అన్నమాట. పత్రిజీ చెప్తూ ఉంటారు కదా, ఆయన లోపల నుంచి వచ్చిన కొన్ని సూక్తులు మనతో డూ వార్ డై, అయితే చెయ్యి లేకపోతే చావు అని ఒక సూక్తి. అలాగే మాంసపిండాన్ని మంత్రపిండం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు మనకి. ఈ మాంసపిండము మంత్రపిండం కావాలి, ఆ రకంగా మీ సాధన ఉండాలి అని. అన్నములు ఆరగించినను అంబర భూషణాది దాల్చినను కన్యతోడి కూడినను కన్న తనూజను ముద్దు చేసినను సకల బంధునాప్తులను దాపు చేర్చి నటించినను ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకి. బ్రహ్మవేత్తలు ఎలా ఉంటారో చెప్తున్నారు. అన్నములు ఆరగించను, పంచభక్ష పర్వన్నాలు ఆరగించిన, అంబర భూషణాది దాల్చినను, అంబరం తాకే అన్నంత భూషణాల్ని అలంకరించుకున్నా కానీ కన్యతోడి కూడినను అందమైన కన్యతో ఉన్న కన్న తనూజను ముద్దు చేసినను సకల బంధునాప్తులను దాపు చేర్చి నటించినను ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకి. ఇన్ని పెట్టినా వారిలో చలనము ఉండదు. వారెప్పుడు ఒకే దానిపైన స్థిరత్వంతో ఉంటారు, చపల బుద్ధితో ఉండరు వారు అని చెప్తున్నారు. స్వర్ణమాల పత్రి గారు శ్రీ సదానంద మహాయోగి అప్పుడప్పుడు స్వర్ణమాల పత్రి గారు క్యారియర్ తెస్తే చక్కగా తినేవారంట. మేడం కమ్మగా భోజనం వండి క్యారేజ్ నిండా పట్టుకొచ్చేవాళ్ళంట. ఈ ముసలాయనకు రోజు ఏం పెట్టాలి భోజనం, రోజు ఎవరు తెస్తారు ఈయనకి అనుకునేవారంట. కానీ నాకు స్వర్ణమాల పత్రి మీద చాలా ప్రేమ ఉండేది. అందరూ అనుకునేవాళ్ళంట ఏం పెట్టాలి ఈ ముసలోడికి భోజనం, విసుగ్గా చూసేవారంట. కానీ స్వర్ణమాల పత్రి మీద మేడం అంటే చాలా ఇష్టం ఉండేదంట సదానంద యోగి గారికి. ఎందుకంటే ఒకానొక జన్మలో తను నా కూతురుగా ఉండింది. స్వర్ణమాల పత్రి మేడం ఒక జన్మలో సదానంద యోగి గారికి కూతురుగా ఉన్నారంట. అది ఆయన తెలుసుకున్నారు. సో అందుకని ఆ ప్రేమ ఇంకా ఉందంట. అందుకే నా కూతురు నాకు భోజనం తెస్తుందని ప్రేమగా తినేవాడిని. తనకు ప్రేమ అనేది మనసులో ఉండేది. వస్తావులే అమ్మా నీవు కూడా తొందరగా అని చెప్పేవాడిని. ఆవిడ నేనెందుకు వస్తాను, నాకేం పని ఈయనతో అనుకునేవారు. నువ్వు తొందరలోనే వస్తావు నా దగ్గరికి అని అనేవారంట. అరే ఈయన దగ్గరికి నేనెందుకు వస్తా అని మేడం అనుకునేవారంట. 1970 సంవత్సరంలో పత్రిజీ కర్నూలు వచ్చారు. అంటే వాళ్ళకి అప్పటి వరకు ట్రాన్స్ఫర్ కాలేదు కర్నూలుకి. అప్పుడప్పుడు ఆ దూరం నుంచే వచ్చేవాళ్ళు అనమాట. ఈ ఊరు వచ్చినప్పుడు కలిసేవారు. త్వరలోనే వచ్చేస్తారని ఈయన చెప్తున్నారు, ఈ ఊరు వచ్చేస్తారని. మేమెందుకు వస్తామని ఆవిడ అనుకున్నారంట. ఈలోగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి 1981 జనవరి వరకు తమ గురువుని కర్నూలులోనే ఉండి కలవలేకపోయారు. అయితే 1981 జనవరి వరకు కూడా వాళ్ళు కర్నూలులోనే ఉండి కూడా గురువుని కలవలేకపోయారంట. శిష్యుడు సిద్ధంగా లేనప్పుడు గురువు ఎదురు చూడక తప్పదు. అప్పటి వరకు సదానంద యోగి గారు వెయిట్ చేస్తూనే ఉన్నారంట. గురువులు అలా ఉంటారు, శిష్యుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. దేనికైనా ఒక సమయం రావాలి, అప్పటిదాకా ఎదురు చూడాలి. గురువు పక్కనే ఉన్నా కలుసుకోలేరు. చూడండి, ఆ యోగ కాలం వస్తేనే కలుసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు పక్కన ఉన్నా ఆ శిష్యుడు గుర్తించలేడు గురువుని. ఆ గురువు తలిస్తేనే, ఆయన అనుగ్రహం వస్తేనే, ఆయన చెబితేనే వారి కలయిక అనేది జరుగుతుంది. పత్రిజీకి ఇచ్చిన బోధనలు ఎలాంటివంటే, శ్రీ సదానంద మహాయోగి ఎన్నో కథలు, సూక్తులు చెప్పేవారంట. సూక్తి, ఒక అద్భుతమైన సూక్తి పత్రిజీ మనకి చెప్తూ ఉండేవారు. లేనిది కోరరాదు,
మనకేదైతే లేదో దాని గురించి మనం కోరికలు కోరొద్దు అని చెప్తారు. లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుందని సంబరపడిపోరాదు, పోతుంటే అయ్యో పోతుందనరాదు, కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు. ఇది సార్ చెప్తూ ఉంటారు కదా మనకెప్పుడు. ఏమని? లేనిది కోరరాదు, నీ దగ్గర ఏదైతే లేదో అయ్యో నాకు ఇది లేదని కోరికలు కోరకు అని చెప్తున్నారు. వస్తుంటే వస్తుందని సంబరపడిపోకు అంటున్నారు. చంకలు గుద్దుకోకు, వా వచ్చింది వచ్చింది అని చెప్తున్నారు. ఎలా ఉండాలి? న్యూట్రల్ గా ఉండాలి అని చెప్తున్నారు. పోతుంటే అయ్యో పోతుంది అనరాదు, నీ దగ్గర ఉన్న వెళ్ళిపోతుంటే అయ్యో పోయినాయి అని పాతాళ లోకాలకి కృంగి కృషించిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళకు అని చెప్తున్నారు. కోరి సాధించరాదు, ఏది కూడా కోరికలు కోరి సాధించుకోకు. మరి కోరక వచ్చిన దాన్ని నాకు వద్దు అని కాదన రాదు, నువ్వు వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయి అని చెప్తున్నారు. జీవితంలో ఏదైనా కావచ్చు, నీ జీవితంలో ప్రతిదీ, వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, విషయాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏవి అయినా లేకపోతే కోరికలు కోరకు. వచ్చిందని సంబరపడకు, పోయిందని బాధపడకు, వాటి కోసమని ప్రయాసపడుతూ ఆ కోరికల్ని తీర్చుకోవాలనే ప్రయత్నము చేయకు, లేని దానికోసమని. వచ్చిన దాన్ని కాదనకు అని చెప్తున్నారు. ఎంత బాగుంది ఇది, చాలా అద్భుతంగా ఉంది. ఈ ఒక్కటి మనం పాటిస్తే స్థితప్రజ్ఞులుగా ఉంటాం మనం. ఒక సంఘటన, పులులతో సంభాషణ. కర్నూలు ఆత్మకూరు అడవిలోకి కొందరు ధ్యానులతో పౌర్ణమి ధ్యానానికి వెళ్ళగా 2 పెద్ద పులులు వచ్చాయి. కర్నూలులో ఆత్మకూరు అనే గ్రామంలో అన్నమాట ధ్యానానికి, పౌర్ణమి ధ్యానానికి ట్రెక్కింగ్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడికి 2 పెద్ద పులులు వచ్చాయంట. అందరూ పరిగెత్తి పారిపోయారు. నేను వాటితో మాట్లాడి పంపించేశాను అని చెప్తున్నారు సదానంద యోగి గారు. అప్పుడు సదానంద యోగి గారు ఆ 2 పెద్ద పులులతో మాట్లాడి వాటిని పంపించేశారంట. ఆ పులుల రూపంలో వచ్చింది ఎవరో కాదు, యోగులు. అది ఆయన గుర్తించారు. మహా అవతార్ బాబాజీ మరి యోగానంద పరమహంస శ్వాస మీద ధ్యానం ఎలా చెప్తున్నారు, ధ్యాన ప్రచారం ఎలా సాగుతుంది, ఏ ప్రదేశాలకు వెళ్ళి ధ్యానం చెప్పారు, ఫలానా ప్రాంతాలకు వెళ్ళు అని చెప్పి ధ్యాన ప్రచారం ఎలా సాగుతుంది అన్న విషయాలు చర్చించి వెళ్ళిపోయారు. మీరు అలా పారిపోతే ఎలాగూ అని అన్నారంట సదానంద యోగి గారు. ఈయన నేర్పించిన ధ్యానాన్ని వాళ్ళు ఎలా సాధన చేస్తున్నారో తెలుసుకున్నారు. అందరికీ మరి ధ్యానం గురించి చెప్తున్నారా లేదా అన్న విషయాలు తెలుసుకుని చివరగా మీరు పెద్ద పుల్ల వస్తే అట్లా పారిపోకూడదు, వాడు వచ్చి నీ మాస్టర్స్ అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. యోగులు అవధూతులకు కర్మలు ఉండవు. మరి వాళ్ళు నిన్న మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఏ కర్మ ఉండి భూమండలం మీద పుట్టలేదు. నిజానికి భూమి కర్మభూమి, కర్మలుంటేనే భూమి మీదకి వస్తాం. మరి వీరు కర్మలతో పుట్టలేదు, అవతార కారణ జన్ములు అన్నమాట వీళ్ళు. ఎందుకోసమని? లోక కళ్యాణం కోసమే వచ్చారు. 1981 జనవరి 1వ తారీఖు నుండి 1983 మే 22 వరకు శ్రీ సదానంద యోగి తమ శిష్యుడు పత్రితో గడిపారు. ఆయన 81, 82, 83 2 సంవత్సరాలు పత్రి సార్కి ఇచ్చారు. ఆ 2 సంవత్సరాల్లో సార్ని తయారు చేసుకున్నారు ఆయన. చివరగా ఒకానొక రోజు 1983 ఏప్రిల్ 16న గురువు గారు సదానంద యోగి అంటే గురువు గారు అంటే సదానంద యోగి వారు సుభాష్ పత్రి గారిని పిలిచారు. సుభాష్ ఎక్కడా? నేను వచ్చిన పని అయిపోయిందోయ్, నాకు ఒక సమాధి స్థలాన్ని చూపి పెట్టబోయ్ అన్నారు. ఒకరోజు పిలిచారంట పత్రి సార్ని. పిలిచి ఆ పత్రి సుభాష్, నా పని వచ్చిన పని అయిపోయింది భూమండలం మీద, ఇంకా నాకు ఒక సమాధి చూసి పెట్టు అన్నారంట. అదేదో బస్ టికెట్ బుక్ చేయి అన్నట్టుగా. చివరికి నందవరం సమీపంలో శ్రీ చెన్నారెడ్డి గారు స్థలం ఇవ్వగా అక్కడకు వెళ్ళి సమాధిని ఏర్పాటు చేసి వచ్చారు పత్రిచి. నందవరంలో ఇప్పుడు మనం చూసిన ప్లేస్
ఇప్పుడు సమాధి కట్టి ఉన్నారు కదా, అక్కడికి మనం వెళ్ళాం, అందరం దర్శనం చేసుకున్నాం. సో అక్కడ సమాధిని ఏర్పాటు చేశారు. శ్రీ సదానంద యోగి 1983 మే 22న వారి శరీరాన్ని వదిలిపెట్టేశారు. మే 22, 83లో. ఆ సమయంలో పత్రిజీ శ్రీ రామచంద్రారెడ్డి గారు, డాక్టర్ పినాకపాణి గారు ఉన్నారు. మరి ఆయన ప్రాణం పోయిందని నిర్ధారణ చేయాలి కదా, డాక్టర్ పినాకపాణి గారు చూసుకున్నారు. తర్వాత శరీరాన్ని పత్రిజీ తమ కంపెనీ వ్యాన్ లో తీసుకుని వెళ్ళి సమాధి చేసేసారంట. శ్రీ సదానంద యోగి నందవరం ఆశ్రమం స్థలదాత. ఆ వివరాలు చెప్తున్నారు ఇక్కడ. సదానంద యోగి సమాధి స్థలం దాత శ్రీ చెన్నారెడ్డి గారంట. ఆయన ఇచ్చారంట ఈ భూమిని సమాధి కోసమని. నందవరం గ్రామం కర్నూలు జిల్లా. ఈ కర్నూలు జిల్లాలో ఉంది ఈ గ్రామం. క్రీస్తు కాలంలో శ్రీ సదానంద యోగి చెన్నారెడ్డి గారు అన్నదమ్ములుగా ఉన్నారంట గత జన్మలో. క్రీస్తు జన్మించినప్పుడు వీళ్ళు కూడా ఉన్నారంట. వీళ్ళిద్దరూ అన్నదమ్ములుగా ఉన్నారంట. సో అందుకనే మళ్ళీ ఈ జన్మలో కూడా వచ్చారు. మా తమ్ముడు చాలా మంచివాడు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. అన్నదమ్ముల అనుబంధంతోనే ఈ స్థలం ఇచ్చారు. ఆ జన్మలో మేము ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం అని చెప్తున్నారు సదానంద యోగి. సో ఆ ప్రేమతోనే నాకు ఇప్పుడు ఈ స్థలాన్ని ఇచ్చారని చెప్తున్నారు. చాలా అన్యోన్యంగా ఒకరినొకరం అర్థం చేసుకునేవాళ్ళం. నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు మా తమ్ముడు అని చెప్తున్నారు సదానంద యోగి. బ్రహ్మజ్ఞాని సదానంద యోగి వారి యొక్క గత జన్మల గురించి తెలియచెప్తున్నారు. అందరి మనుషుల్లాగానే ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి పిల్లి, కుక్క, నక్క, మనిషి, చివరికి ఈ జన్మలో ఇక్కడికి సదానంద యోగిగా వచ్చాను అని చెప్తున్నారు. అందరిలాగే నేను కూడా రాతి సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యంలో పిల్లి, కుక్క, నక్క ఇవన్నీ ఎత్తి చివరగా సదానంద యోగిగా ఈ జన్మలో నేను ఒక యోగీశ్వరుడిగా వచ్చాను అని చెప్తున్నారు. అందులో కొన్ని ముఖ్య జన్మలు రాజు, గురువు, యోగి, అవధూత, బ్రహ్మజ్ఞాని అని చెప్తున్నారు. రాజుగా ఆధ్యాత్మిక బీజాలు పడిన జన్మ అంట. ఆధ్యాత్మిక బీజాలు రాజుగా జన్మని ఎత్తినప్పుడు పడ్డాయంట. అప్పటిదాకా లేవు, మామూలుగానే జన్మలను ఎత్తారు. చూడండి, సదానంద యోగి గారి జన్మల ద్వారా మనం ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం అంటే మనం కూడా అట్లాగే వచ్చాం. ఈ జన్మలో మన ధ్యానం నేర్పిస్తాం అంటే కొంతమంది నేర్చుకోరు. ఎందుకు నేర్చుకోరు అంటే ఆ యోగ కాలము రావాలి. ఒకానొక సమయంలో బర్మా దేశంలోని ఒక రాజ్యానికి రాజుగా ఒక జన్మ బర్మా దేశానికి రాజుగా వచ్చారంట. ఆ దేశం పేరు బర్మా, రాజ్యం పేరు కళింగ రాజ్యం. రాజు పేరు లింగమయ్య, రాణి పేరు కాంచన, కళింగమాత. కూతురు వల్లీదేవి, యువరాణి. వారెవరో కాదు, సన్నమాల పత్రి మేడం అన్నమాట ఆ యువరాణి. కుమారుడు లింగరాజు. కాలము క్రీస్తు కాలం. అది క్రైస్తవుడు జన్మించిన సమయం అంట. జీవిత కాలం 95 సంవత్సరాలు ఆయన జీవించారంట ఆ జన్మలో. రాజ్యపాలన 50 సంవత్సరాలు చేశారంట. మరి ఆ పరిపాలన ఎట్లా ఉండేదంటే, దేశానికి రాజుగా ఉన్నప్పుడు గొప్ప శివభక్తుడుగా ఉన్నారంట సదానంద యోగి. మహాశివుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉండేవారు. మహాశివుడికి ఆయన ఆ కాలంలో గుడి కట్టించారంట. సగం జీవిత కాలం మామూలు రాజుగా పరిపాలన జరిగింది. మిగిలిన సగం జీవితం ఆధ్యాత్మిక పరిపాలనగా ఉన్నారు సదానంద యోగి. సగం జీవితం అంతా పోయినాక అప్పుడు ఆధ్యాత్మికంలోకి ఆయన ప్రవేశించి మరి శివభక్తులుగా రాణించారు. ఆధ్యాత్మిక సలహాలు ఎన్నో అతను పొంది ఉన్నారు. పురోహితులు, కవులు ఆధ్యాత్మిక సలహాలు ఇతనికి ఇస్తూ ఉండేవారంట. ప్రజలకు మేలు కలిగించే సలహాలు ఆయన ఎక్కువగా స్వీకరించేవారంట. ఏ రకంగా ఇంకా నేను చేస్తే నేను ప్రజలకి మేలు చేస్తాను, వారు సౌకర్యంగా కంఫర్ట్ గా ఉంటారు, సుఖశాంతులతో ఉంటారు నా రాజ్యంలో అని ఎప్పుడు ఆయన అన్వేషిస్తూ ఉండేవారంట. ఏ పని చేస్తే కర్మలు అంటుకోవో అలాంటి సలహాలు ఒక విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చినట్లు కళింగ రాజ్యంలో బౌద్ధ మతం
ఉంది కాబట్టి ఆధ్యాత్మిక సలహాదారుల నుంచి సలహాలు స్వీకరించి మంచి ఆధ్యాత్మిక పరిపాలన ఆయన అలనాడే కావించారు. అయితే ఆ రోజుల్లో బౌద్ధ మతం కూడా ఉండేదంట. ఎప్పటికప్పుడు కర్మ అంటుకోకుండా ఎలాంటి పనులు చేయవచ్చో అలాంటి పనులు చేసేవారంట. అలా ఆధ్యాత్మిక పరిపాలన అలనాడే ఆయన కావించారు. ఈ జన్మలోని ఆధ్యాత్మిక సాధన మొదలై కఠోర సాధన ఆయన చేశారు. ఒక మహారాజుగా ఉన్నప్పుడు ఆయనకి ఆధ్యాత్మిక బీజాలు పడి దాన్ని తీవ్రతరం చేసుకోవడం మొదలు పెట్టారు. మరి కళల్లో కూడా ఆయన రాణించాడంట. కళలు వేసేవారు, గుర్రపు పందాలు ఆడేవారంట, కోలాట మాట, కర్రసాము మొదలగునవి ఆ రోజుల్లో ప్రజలు ఎక్కువగా అభిమానించేవారు. ఈ కళలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చి ఉన్నవి. గుర్రపు పందాలు, కోలాట మాట, అలాగే కర్రసాము. ఆహారం విషయంలో రాజుగా ఉన్నప్పుడు ఆయన శాకాహారమే తీసుకున్నారంట. కవులు పురోహితుల సలహాల మేరకి శాకాహారం తీసుకుంటూ ఘోర తపస్సు చేస్తూ శ్వాసహారం కూడా తీసుకునేవారు. ఆయన అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా ఉంటూ శ్వాసాహారం మీదే జీవించారంట. రాజుగా ఉన్నప్పుడే తపస్సు చేసి అక్కడి నుంచి స్థితిని ఆయన మార్చుకున్నారు ఆ జన్మలోనే. జంతు బలుల గురించి ఆ కాలంలో కూడా జంతు బలులు ఉండేవంట. ఇప్పుడు పత్రిజీ ఎలా చెప్తున్నాడో నేను అలాగే చెప్పేవాడిని. వినేవారు విన్నారు, వినని వారు లేదు. పత్రి సార్ ఎలా హింస చేయకూడదని చెప్తున్నారు. ఆ రోజుల్లో మరి సదానంద యోగి గారు కూడా అందరికీ చెప్పేవారంట హింస చేయకూడదని. కొంతమంది వినేవాళ్ళంట, కొంతమంది వినకుండా ఉండేవాళ్ళంట. కాకపోతే ఇప్పుడు ఉన్నంత అరాచకం, ఘోరం ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం అధర్మమే. 99% అధర్మం 4 పాదాల మీద నడుస్తూ ఉంది. హింస, ఎక్కడ చూసినా హింసే. తల్లి కూతుళ్ళ అనుబంధం ఎలా ఉండేది అంటే, కాంచన అంటే మహారాణి, స్వర్ణమాల పత్రి తల్లిగా గత జన్మ. వల్లీదేవి అంటే స్వర్ణమాల పత్రి మేడం పేరు వల్లీదేవి అని ఉండేది. తల్లి కూతుళ్ళు ఇద్దరు అక్క చెల్లెల్లాగా స్నేహితులుగా ఒకరికొకరు అన్ని చెప్పుకునేవారంట. అంటే తల్లి కూతురు మధ్య డిస్టెన్స్ లేదు, ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళంట. ఎన్నెన్నో పూర్వజన్మల సుకృతం వల్ల నాకు ఇలాంటి కూతురు దొరికింది అని వారు తల్లిగా మురిసిపోయేవారంట. ఆ తల్లి కూతుర్ని చూసుకుంటూ చాలా ముద్దు చేసేవారంట. ఎప్పుడూ కూతుర్ని పొగుడుతూ ఉండేవారు. ఒక్క పని కూడా చేయనిచ్చేవాళ్ళు కాదంట స్వర్ణమాల మేడంతో. మీరు ఇంకా అదృష్టవంతులు, ప్రస్తుతం పిరమిడ్ మాస్టర్లు. ఎందుకంటే మీ అందరికీ అమ్మగా గురుమాత ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. మనమంతా అలాంటి అమ్మని పొంది ఉన్నాం. మీరంతా అదృష్టవంతులు. మనకి ఇంకా తెలవట్లేదు అమ్మ గురించి అని చెప్తున్నారు. అప్పుడు యువరాణిగా కొంతమందికి ఆవిడ కనిపించేవారంట, అందరికీ కనిపించేవారు కాదంట. ఘోష, పరద అనేది ఉండేది. తండ్రి మాటల్లో వల్లీదేవి గురించి, ఈ తండ్రిగా వల్లీదేవి గురించి ఏం చెప్తున్నారంటే, యువరాణి చాలా అందగత్త అంట. చెలికత్తలు ఏదో ఒక పని మీద వచ్చి యువరాణిని చూసి వెళ్ళేవారంట. ఆమెను చూడాలి అని ఏదో ఒక తొంపుతో లోపలికి వచ్చి ఆమెను చూసి వెళ్ళేవారంట. అంత అందంగా ఉండేదంట. గుణంలో చాలా అనుకువగా ఉండేవారంట. మహిళలందరూ యువరాణిని చూసి నేర్చుకునే విధంగా ఉండేవారు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. పత్రి మేడం ఎంత సహనము, ఓపికతో పత్రి సార్ని భరించారు ఆవిడ. పత్రి సార్ ఉద్యోగం వదిలిపెట్టి, ఇద్దరు చిన్నపిల్లలు మేడంని పట్టించుకోకుండా ఉద్యోగం వదిలేసి తిరుగుతా ఉంటే ఆ ఇంటిని నడిపించారు మేడం. ఇంట్లో సరుకులు ఉన్నాయా లేదా అని చూడకుండా కూడా ఆ భోజనానికి సిద్ధం చెయ్యి అనేవాళ్ళు. ఎప్పుడు భోజనాలు నడుస్తుండేవారు, నడిపిస్తూ ఉండేవారు సార్. మరి ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారు అని చూసేవారు కాదంట. ఆవిడ ఆ ప్రెషర్ అంతా తీసుకున్నారు.
పూర్వ జన్మ నుంచి వచ్చిన లక్షణం అది. చెప్పిన పని చేయటం, మాట్లాడే విధానం, ఆ నడక నడిచే విధానం, ఆ వైనం అన్ని ఆమె నుంచి చూసి నేర్చుకునే అంత మంచి లక్షణాలు ఉన్నాయి. ఆవిడ నడక చూస్తే ఎంతో సంతోషం వేసేదంట సదానంద యోగి గారికి. పత్రిసారి ఏది చెప్తే అది విని చేసేవాళ్ళంట. ఆ నడకలోనే ఎంతో వినయ విధేయత నమ్రత కనిపించేవంట. వినయ విధేయతలు కలది బంగారు తల్లి ముద్దుల పట్టి అని పిలుచుకునేవాళ్ళం చెప్తున్నారు అన్న లింగరాజు. అయితే పత్రి మేడంకి ఆ జన్మలో ఒక అన్న కూడా ఉన్నారంట. ఆయన పేరు లింగరాజు. ఆయన కూడా చెల్లెల్ని బాగా గారాబంగా చూసుకునేవారు. ఒక రాజుగారి కూతురుగా చాలా చురుకుగా ఉండేవారంట. చాలా బాగా చదువుకునేవాళ్ళు. విద్య పట్ల కూడా అభిరుచి ఉంది. 4 గురువులు రాజు ఆస్థానానికి వచ్చి విద్యని బోధించేవారంట. మేడం స్కూలే ఇంటికి వచ్చింది. ఆధ్యాత్మిక సాధన అప్పటి నుంచే ఉండేది. చాలా బాగా సాధన చేసేవారు. మరి ఆధ్యాత్మికత అనేది ఆ జన్మ నుండే మొదలైంది. చలాకీగా అడిగిన దానికి వెంటనే సమాధానం కూడా చెప్పేవారు. విద్యలో బాగా రాణించారు. రాజు రాజ్యపాలనకి సంబంధించిన విద్యనే చెప్పించారు. అంటే రాజ్యపాలన అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్కువగా ఆ విద్యా విధానాన్ని నేర్పించారంట పత్రి మేడంకి. గురువులు అన్నమయ్య, లక్ష్మయ్య. వారి గురువుల పేరు కూడా ఇచ్చారు. వాళ్ళు ఎంత భాగ్యవంతులు చూడండి. అన్నమయ్య గారు, లక్ష్మయ్య గారు అంట. యువరాణిగా ఉన్నప్పుడు గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు లాంటి ఏ యుద్ధ విద్యలు కూడా ఆవిడకి నేర్పించలేదు. నిజానికి యువరాణులకి అంటే మహారాజు యొక్క సంతానానికి ఖచ్చితంగా యుద్ధ విద్యలు నేర్పిస్తారు. కానీ ఇక్కడ మరి స్వర్ణమాల మేడంకి నేర్పించలేదంట. ఎందుకంటే తనకు ఏ చిన్న దెబ్బ తగిలినా తాము తట్టుకోలేము, అంత గారాబంగా చూసుకున్నారు. ఆమె కింద పడితే చూడలేరు కాబట్టి అంత కఠినమైన సాధనలు వద్దు నా కూతురికి అని నేర్పించలేదంట. మా బిడ్డని గారాల పట్టిగా చూసుకున్నామని చెప్తున్నారు సదానంద యోగి గారు. ఎంతో గారాబంగా చూసుకున్నారంట. ఇక రాజుగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో దాన ధర్మాలు కూడా చేశారు. రాజుగా ఉన్నప్పుడు చాలా రకాల దాన ధర్మాలు చేశారు. పేదలకి అన్నదానం, వస్త్రదానం మొదలైనవి ఎన్నో చేసేవారంట. పేదవాళ్ళకి దాన ధర్మం అనేది నాటి కాలం నుంచే ఉంది. అన్ని దానాలు గొప్పవే. అన్నదానం, జ్ఞానదానం పోటీ పడతాయి ఒకదానికొకటి. దానం చేశా అని చెప్పుకుంటూ ఉంటే ఫలితం 0. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. దానం ఎప్పుడు చేస్తూ ఉండాలి. దానం చేసి 10 సార్లు నేను దానం చేశానని చెప్పుకున్నారా మీ పుణ్యము 0 అని చెప్తున్నారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏం చెప్తున్నారు? ఎప్పుడు దానం చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నారు. గురువు గారికే గురువు గారు మనకు చెప్తున్నారు. గురువుగా జన్మ. ఒకానొక జన్మలో ద్వారకానాథ్ కి గురువుగా ఉన్నాను. ద్వారకానాథ్ గారు ఎవరంటే ఈ జన్మలో పత్రి మేడం తమ్ముడు. వారు అద్భుతమైన తోడే మాస్టర్. పత్రి సార్ నేర్పించిన ధ్యానాన్ని ఈయన కూడా నేర్చుకున్నారు. ఎన్నో ఆస్ట్రల్ ట్రావెల్స్ చేశారనమాట. మరి ద్వారకానాథ్ గారికి కూడా గురువుగా ఉన్నారంట ఒకానొక జన్మలో. ద్వారకానాథ్ ఇప్పుడు స్వర్ణమాల పత్రి మేడంకి తమ్ముడుగా వచ్చారు. జీసస్ కి గురువుగా ఒకానొక జన్మ తీసుకున్నారు సదానంద యోగి గారు. అంటే జీసస్ గా ఉన్నప్పుడు గురువు కాదు, జీసస్ యొక్క కొన్ని జన్మల్లో వీరు గురువుగా ఉన్నారు. జాన్ ద బాప్టిస్ట్ జీసస్ గురువు పేరు. అయితే ఆ జీసస్ యొక్క గురువు పేరు జాన్ ద బాప్టిస్ట్ అంట. గురు శిష్యులు చాలా ప్రేమగా ఉండేవాళ్ళంట. కులమత భేదం లేకుండా అంతా ఒకటే అనే ప్రజలకు తెలియజేయడానికి పంపించారు శిష్యుడుగా. ఆ శిష్యుడికి ఏం నేర్పించారంటే ఆ రోజుల్లో కూడా కులమత భేదాలు ఉండేవి. అలాంటి ఏమీ ఉండకూడదని ప్రజలకి తెలియచెప్పు అని అది నేర్పించానంట.
కానీ యేసు ప్రభు కూడా మాయను అంటగట్టి ఒక మతానికి గుర్తుగా మార్చేశారు. యేసు ప్రభువుగా వచ్చినప్పుడు ఒక మాయ ఆయనకి అంటగట్టబడింది. ఒక మతానికి గుర్తుగా మార్చేశారు అతన్ని. అవధూతగా జన్మ, ఒక అవధూతగా కూడా ఆయన జన్మ ఎత్తారు. ఆ అవధూత పేరు ఏంటంటే బుచ్చయ్య. బుచ్చయ్య అవధూతగా వచ్చినప్పుడు జీవితకాలం సుమారు 93 సంవత్సరాలు జీవించారంట బుచ్చయ్య అనే అవధూతగా. ఆయన 60 సంవత్సరాలు భూమి మీద హిమాలయాల్లో ధ్యాన సాధన చేశాడంట. 60 సంవత్సరాలు హిమాలయాల్లో 10 నుండి 20 మంది అవధూతలకు కలిపి ఒక గురువు ఉంటారు. నాకు బాబాజీ గారే గురువుగా ఉండేవారు. మహావతార్ బాబాజీ ప్రతి 20 మందికి ఒక గురువు ఉంటారంట. అలా వీరికి మహావతార్ బాబాజీ గురువుగా ఉన్నారు. ధ్యాన సాధన ఎలా చేయాలి, మూగ జీవుల్ని ఎలా కాపాడాలి, ఇలాంటి చర్చలు ఎక్కువగా సజ్జన సాంగత్యంలో జరిగేవి. అప్పటి నుంచే ఉంది చూడండి. అందరిలో నాకు ఎక్కువగా ప్రాముఖ్యతని ఇచ్చేవారు. ఈ బుచ్చయ్య అనే అవధూతని ఎక్కువగా పట్టించుకునేవారంట. మహావతార్ బాబా ప్రియ శిష్యుడుగా ఉన్నారు. హిమాలయాల్లో లాహిరి మహాశైలు మొదలగు ఎందరో యోగులు ఉండేవారు ఆ రోజుల్లో. అక్కడ ప్రకృతి ఎంతో అందంగా అద్భుతంగా ఉండేదంట హిమాలయాల్లో. కర్నూలు జిల్లాతో నాకు అనుబంధం ఎక్కువే అని చెప్తున్నారు. ఎక్కువగా కర్నూలు జిల్లాతో నాకు అనుబంధం ఏర్పడింది సామాజికంగా చూస్తే. అందుకే చివరగా కర్నూలు వచ్చే ముందు రేగడ గూడూరు వెళ్ళాను. రేగడ గూడూరు కర్నూలు జిల్లాలోనే ఉన్నది. చివరిగా నేను కర్నూలుని ఎన్నుకున్నాను. రేగడ అనే గ్రామం, ఆ గ్రామము కర్నూలు జిల్లాలో ఉందని చెప్తున్నారు. అవధూతగా ఉన్నప్పుడు ఆయన యొక్క కుటుంబం ఎలా ఉండేదో చెప్తున్నారు. తండ్రి అప్పయ్య అంట, తల్లి అక్కమ్మ. ఆ రోజుల్లో పేర్లు చూడండి ఎలా ఉన్నాయో. అన్నయ్య కూడా ఉన్నారు ఈయనకి, ఆయన పేరు వెంకయ్య. ఒక అక్క ఉంది, అక్కమాంబ. ఒక చెల్లెలు కూడా ఉంది, పేరు బుచ్చమ్మ. బుల్లెమ్మ అని పిలిచేవాళ్ళంట ముద్దుగా. సదానంద యోగి గారి పేరు బుచ్చయ్య. పుట్టిన గ్రామం రేగడ గూడూరు, గడివేముల మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో అవధూతగా ఉన్నప్పుడు కూడా ఆయన కర్నూలు జిల్లాలోని రేగడ గ్రామంలో జన్మించి ఉన్నారు. కర్నూలు జిల్లా యోగులు అవధూతలు తిరిగి ధ్యానం చేసిన స్థలం. కర్నూలు జిల్లా ఎంతో ప్రాశస్త్యం చెందిందంట యోగులకి, అవధూతులకి. అందుకే ఇది పుణ్యభూమిగా పిలువబడుతుంది కర్నూలు జిల్లా. అవధూతగా ఉన్నప్పుడు ఇప్పటి కూడా ముమ్మిడివరం బాలయోగి, చిన్న బాలయోగి, పెద్ద బాలయోగి కూడా ఉన్నారు ఇప్పటికి అక్కడ. అవధూతగా ఉన్నప్పుడు ఆహారం తక్కువగా తీసుకునేవాడిని. అవధూతగా ఉన్నప్పుడు మరి ఆహారం ఎంతో తక్కువగా తీసుకునేవాళ్ళంట. ఆహారం కొరకు రోజుకు 5 ఇళ్లకు భిక్షకు వెళ్ళేవాడిని. ఈ ఆహారం ఎలా సంపాదించుకునేవారు? 5 ఇళ్లకి భిక్షకు వెళ్ళి తెచ్చుకునేవారంట. ఆహారం కొరకు కాదు, వారి పాపకర్మలు తొలగడానికి. రోజు ఒక 5 ఇళ్ళు ఎందుకు తిరిగేవాళ్ళంటే, ఎప్పుడైతే దానం చేస్తారో దానం చేసిన వాళ్ళ కర్మలు వీళ్ళు తీసుకుంటారు అవధూతలు. వారి కర్మలు తీసుకోవడానికి వెళ్ళేవారంట, వీళ్ళకి ఆహారం కోసం కాదు. ధ్యాన సాధన బాగా చేసిన తర్వాతనే అవధూతగా వస్తాము. మనము ధ్యాన సాధన బాగా చెయ్యాలి, అప్పుడు అవధూతగా మారుతామని చెప్తున్నారు. అవధూతగా వచ్చినప్పుడు ధ్యాన సాధన ఇక అంత అవసరము ఉండదు. అవధూతలు ధ్యాన ప్రచారం చెయ్యరు. అవధూతల ద్వారా మనుషుల్లో మార్పు వస్తుంది. వాడు పక్కన నించుంటే చాలు, ఆ పక్క ఉన్న మనుషుల్లో మార్పు వచ్చేస్తుందంట. వీళ్ళేం నోరు తెరిచి ధ్యాన ప్రచారం చేయరంట, వాళ్ళ పక్కన ఉంటే చాలంట. వారి గుణగణాలు మారుతాయి. మమ్మల్ని చూసి కొంతమంది నేర్చుకుంటారు. అవధూతలు ఒక లక్ష్యం కోసం వస్తారు భూమి మీదకి. ఉరికిని రారు, కారణ జన్మలు వారు. వారు ఎలా సేవ చేస్తారంటే సమాజంలో నించుంటారు అంతే. వారి పక్కన ఉన్న జనాలు అట్లా
ఆటోమేటిక్ గా మార్పు వచ్చేస్తుందంట. అవధూతగా ఉన్నప్పుడు మౌనంగా ఉండేవారంట, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదంట. ప్రజలకు సందేశాలు ఏమీ ఇచ్చేవారు కాదంట. ప్రజలు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవారు అంతే. ఆయన్ని చూస్తే చాలంట, వారికి మంచి జరుగుతుంది, శక్తి వస్తుంది అని దర్శనం చేసుకునేవారంట. అది చూడండి వాళ్ళ అనుభవాలు. ప్రేమతో ఏదో ఒక ఆహారం పెట్టేవాళ్ళు అవధూతలకి. నాకు ఇష్టం ఉంటే కొద్దిగా తినేవాణ్ణి, ఒక గోచి పెట్టుకుని ఉండేవాణ్ణి. వస్త్రాధారణ ఏమీ లేదు, ఒక గోచి మాత్రం ఉండేదంట, రమణ మహర్షి గారి లాగా. చుట్ట కాల్చేవాణ్ణి. తల్లిదండ్రులే నాలో ఏదో దివ్య శక్తులు ఉన్నాయని గుర్తించారు. ఈయన తల్లిదండ్రి గుర్తించారంట, ఇతనిలో ఏవో దివ్య శక్తులు ఉన్నాయని. ఎప్పుడూ దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలిసింది. మిగిలిన పిల్లల కంటే భిన్నంగా ఉండేవాడంట సదానంద యోగి. అతని ప్రవర్తన వింతగా ఉండేదంట. మామూలు పిల్లల్లాగా ఉండేవాడు కాదంట. ధ్యాన సాధన ఎక్కువగా చేసిన జన్మ సదానంద యోగిగా తీసుకున్న జన్మ. కానీ ఎక్కువగా ధ్యాన సాధన ఏ జన్మలో జరిగింది అంటే సదానంద యోగిగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ సాధన దొరికిందంట వారికి. బ్రహ్మజ్ఞానిగా ఉన్నప్పుడు, అవధూతగా వచ్చినప్పుడు ఆశ్రమాలు ఈయన ఏమీ స్థాపించలేదు. సాధారణంగా గురువులకి ఆశ్రమాలు ఉంటాయి కదా, ఈయన ఆశ్రమాలు స్థాపించలేదంట. ఒక చిన్న పూరిపాక ఉండేది, అందులో వచ్చి ఆయన కూర్చునేవారంట. అలా కూర్చున్న అతన్ని దర్శనం చేసుకోవడానికి ఎంతో మంది వచ్చి వారిని దర్శనం చేసుకోవడం వల్ల మా కర్మలు పోయాయని చెప్పేవాళ్ళంట. చాలా మంది అలా కర్మలు పోగొట్టుకుని ధ్యానంలోకి వచ్చేవాళ్ళంట, వాళ్ళ కర్మలు పోయినాయి అని. అవధూతలు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే లోకమంతా తిరుగుతారు, ఒక చోట ఉండరు, ప్రజల మధ్యలోకి వెళ్తారు. ఆ ప్రాంతాల్లో శక్తి ప్రకంపనలు పెరిగి ప్రజల్లో ఆధ్యాత్మిక మార్పులు వస్తాయి. అలా తిరగడం వల్ల వారిలో నుండి వచ్చే దివ్య తరంగాల వల్ల ఆయా ప్రదేశాలంతా కూడా శుద్ధి చేయబడతాయి. ప్రదేశాలు మరియు ఆ ప్రజల్లో ఆ మార్పు వస్తుందంట, ప్రజల్లో కూడా శుద్ధి కలుగుతుందంట. మార్పు కోసం అవధూతగా కొంతకాలం తిరిగి చివరకు ఒక పూరిపాకలో ఆయన కూర్చుండేవారంట. తిరిగి ఒక పూరిపాకలో ఆయన కూర్చునేవారు. అదే ఆయన యొక్క ఆశ్రమం. అవధూతలు తమలో తాము మాట్లాడినట్లు గొణుగున్నట్లు పిచ్చివాడిలాగా ఉంటారు చూడ్డానికి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళకి చుట్టూ యాస్ట్రల్ మాస్టర్స్ కనిపిస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు. మనకేం కనిపించదు. ఏంటి వీళ్ళు ఏదో నోట్లో కొనుక్కుంటున్నారు, ఏదో పిచ్చివాళ్ళలాగా మాట్లాడుకుంటున్నారు అని పిచ్చి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు వాళ్ళని. ఏ వస్త్రధారణ కూడా ఉండదు వారికి. కారణం ఇక్కడి నుంచి వారు వేరే వేరే లోకాల వారితో మాట్లాడుతూ ఉంటారు. చూసారా, వారు మన లోకంలో ఉంటూ వేరే లోకాల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మనకి ఎలా కనిపిస్తారు, వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. యోగులు అవధూతులతో సంబంధం. ఆది శంకరాచార్యులు ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, మంచి రచయిత. ఆయన అందించిన ప్రవచనాలు, బోధనలు చాలా మంది జీవితాలలోకి వెలుగు వచ్చాయి. ఆ రోజుల్లో ఆయన దోస్త్ అన్నమాట శంకరాచార్యులు. చాలా మంది మంచిగా మారారు, ఆధ్యాత్మికవేత్తలకు కూడా ఉపయోగపడ్డాయి. నేను ఆయన ప్రవచనాలు ఏవి చదవలేదు, ఎందుకంటే ఆ పుస్తకాల్లో ఏముందో నాకు తెలుసు కాబట్టి. ఆయన అప్పటికే బ్రహ్మజ్ఞాని అయి ఉన్నాడు, నేను బ్రహ్మజ్ఞాన్ని. అవి నాకు అంతో ఎంతో ఉపయోగపడ్డాయి. పరమహంస యోగానంద కూడా వీరి కాలంలో ఉన్నారు. పరమహంస యోగానంద నేను పోటీపడి ధ్యాన సాధన చేసేవాళ్ళం. సుహృద్భావ వాతావరణం ఉండేది మా ఇద్దరి మధ్య అని చెప్తున్నారు. చక్కటి వాతావరణం. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఒకానొక జన్మలో నాకు గురువుగా ఉన్నారు. చూడండి ఎంత గొప్పవాళ్ళు, వీరికి గురువుగా ఉన్నారంట. అందుకనే నేను నందవరం వచ్చాను. అలాగే శ్రీ కాశిరెడ్డి నాయన వారిని కూడా కర్నూలులో 1970 సంవత్సరం ప్రాంతంలో కలిశాను. వీరితో సత్యలోకంలోనే నాకు పరిచయం ఉండేది. ఆ లోకంలో క్లాస్మేట్ అన్నమాట.
భూమి మీద జీవించి ఉన్నప్పుడు యాస్ట్రల్ గాను భౌతికంగాను మేము ఒకరికొకరం కలిసేవాళ్ళం అని చెప్తున్నారు. నా ప్రియ శిష్యుడు పత్రి వస్తాడు తొందరలోనే, నీవు చేదోడు వాదోడుగా ఉండాలి అని కాశీనాయనతో చెప్పేవారంట. నా ప్రియ శిష్యుడు పత్రి వస్తాడు, నువ్వు ఆయనకి సహాయం చేయాలి, చేదోడు వాదోడుగా ఉండాలి అని చెప్పారంట కాశీనాయనతో, కాశిరెడ్డి గారితో. పిరమిడ్లు కట్టించడంలో కాశిరెడ్డి నాయన సహాయం చేశారు అన్నట్లుగానే స్వామి వివేకానంద గురించి కూడా చెప్తున్నారు ఆయన. స్వామి వివేకానందుల వారు శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు. నేను వివేకానందను కలవడానికి ముందుగానే రామకృష్ణుల వారు శరీరం వదిలివేశారు. అయితే స్వామి వివేకానందని కలుద్దాం అనుకునే సమయానికి రామకృష్ణుల వారు బాడీ వేకేట్ చేశారంట. 1886 ఆగస్టు 10 రామకృష్ణుల వారికి వివేకానందుల వారికి మధ్య సంభాషణ ఏమి జరిగిందని తెలుసుకోవడానికి సత్సంగం కోసం వెళ్ళాను. అమ్మ శ్రీ కాళీమాత శ్రీరామకృష్ణుల వారికి మంత్రం ఎలా ఇచ్చారు, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాలు వివేకానందుల ద్వారా తెలుసుకున్నాను. వివేకానందుడు చాలా గట్టివాడు. అయితే రామకృష్ణ పరమహంసుల వారు మొట్టమొదట పూజలు చేస్తూ ఉండేవారు. తర్వాత ఆయనకి ధ్యానం గురించి ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు, అమ్మవారు ఏ రకంగా అతన్ని ధ్యానిగా చేశారు, ఇలాంటివన్నీ స్వామి వివేకానంద నుంచి తెలుసుకున్నారంట. ఎవరు? సదానంద యోగి గారు. ఆయన ఏం చెప్తున్నారు, ఇంకా స్వామి వివేకానంద చాలా దృఢంగా ఉండేవారు అని చెప్తున్నారు. దృఢం అంటే శారీరకంగా కాదు, మానసికంగా. శ్రీ మహావతార్ బాబాజీ సందేశం సంసారంలోని నిర్వాణం అనే విధానాన్ని తీసుకొచ్చారు మహావతార్ బాబాజీ. ఆయన్నే ఆ రోజుల్లోనే చెప్పారు, సంసారంలో నిర్వాణంగా ఉండేది, హిమాలయాలకు ఎవరు వెళ్ళొద్దు అని. ఎందుకనగా కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని పెళ్లి చేసుకోకుండా సన్యాసులుగా చేయడం ఇష్టం లేదని ఆధ్యాత్మికతలోనికి పంపేవారు కాదు. ఆ రోజుల్లో తల్లిదండ్రి కొంతమంది పిల్లల్ని పెళ్లి చేయకుండా వాళ్ళకి గృహస్థాశ్రమాన్ని ఇవ్వకుండా సన్యాస ధర్మంలోకి పంపేవాళ్ళంట. కానీ అది కరెక్ట్ కాదు. గృహస్థాశ్రమంలోని అనుభవాలు కూడా వాళ్ళు పొంది ఉండాలి. కావున ఆ సంసారంలో ఉంటూనే నిర్వాణం పొందవచ్చు అని చెప్పారంట మహావతార్ బాబాజీ. ఇక బ్రహ్మజ్ఞాని అనగా అన్ని లోకాల గురించిన జ్ఞానం సంపాదించుకోవడం అని చెప్తున్నారు. బ్రహ్మజ్ఞానులు సృష్టికర్తలు. బ్రహ్మజ్ఞానికి ఏదైనా సాధ్యమే. బ్రహ్మజ్ఞానులు ఇచ్ఛామరణం పొందుతారు. ఒక బ్రహ్మజ్ఞాని అని ఎవరిని అంటారంటే అన్ని లోకాలకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు. వీళ్ళు సృష్టికర్తలుగా ఉంటారంట. అంటే సృష్టి చేయటంలో సహాయం చేస్తూ ఉంటారు. బ్రహ్మజ్ఞానికి ఏదైనా సాధ్యమే. అన్ని రకాల మహత్తులు సిద్ధులు ఉండేవి. బ్రహ్మజ్ఞానులు ఇచ్ఛామరణాన్ని పొందేవాళ్ళు అంట. వాళ్ళు అనుకున్నప్పుడు బాడీ వదిలేసేవాళ్ళు. మనం కూడా అలా ఉండాలి. బ్రహ్మజ్ఞాని ఎలా అవుతారు మరి అంటే, సంసారంలో నిర్వాణం, సంసారంలోనే ఉంటూ మాట మీద ఎరుకతో ఉంటూ అన్యాయం చేయకుండా ఎలాంటి కర్మలు అంటించుకోకుండా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే అప్రయత్నంగా ఉన్నత జన్మలు తీసుకుంటూ బ్రహ్మజ్ఞాని అవుతారు అని చెప్తున్నారు. సంసారంలో ఉంటూ నిర్మాణం ఎలా చేయాలంటే మాట మీద ఎరుకతో ఉండాలంట. కర్మలతో కూడిన పనులు చేయకూడదు అని చెబుతున్నారు. అలాగే ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే అప్రయత్నంగా ఉన్నత జన్మలు మనం తీసుకుంటాం అని చెప్తున్నారు. కొన్నిసార్లు ఇదే జన్మలో ఎన్నో జన్మల్ని దాటేస్తూ ఉంటాం అన్నమాట. సాధారణ మానవులకు అంత సులభం కాదు ఇది. బ్రహ్మజ్ఞాని అవ్వాలంటే గురువు సహకారం ఖచ్చితంగా కావాలి. గురువు లేకుండా బ్రహ్మజ్ఞానులు మనం కాలేము. చూడండి, గురువు యొక్క స్థానము ఎంత విశిష్టమైనదో. మన భారతదేశంలోనే ఉంది గురు పరంపర అనేది. మీకు ప్రతి సందర్భానుసారంగా ఎన్నో సూక్తులు చెప్తూ ఉంటాడు కదా. 1,00,000 పుస్తకాలు చదివి గుర్తుంచుకోగలరా? ఎక్కడైనా ఎప్పుడైనా పద్యాలు ఆగి చెప్పారా? ఆయన నోటి నుండి అలా వస్తాయి అనర్గళంగా. ఎక్కడా తట్టుకోవడం అంటూ
ఉండదు. దట్ ఈస్ పత్రిజీ. పత్రిజీ బ్రహ్మ జ్ఞాని అని చెప్తున్నారు. అలవోకగా అట్లా వచ్చేస్తాయి పత్రిజీకి అని మన గురువు గురించి చెప్తున్నారు. నా ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబ సభ్యుల సహకారం చాలా బాగుండేది అని చెప్తున్నారు. చాలా జన్మల్లో పెళ్లి చేసుకోలేదు, ఏవో కొన్ని జన్మల్లో పెళ్లి చేసుకున్నారంట సదానంద యోగి. వాటిలో కుటుంబ సభ్యుల సహకారం చాలా బాగుండేదంట ఆయన ఆధ్యాత్మికంగా ఎదగడానికి. చాలా జన్మల్లో కఠోర సాధన చేసి జన్మలు తగ్గించుకుని బ్రహ్మజ్ఞాని అయ్యారు. సాధన పరంపర చాలా కఠోరంగా ఉండేది. అంత కఠోరమైన సాధన చేశారు ఆయన. చేసి జన్మలన్నీ కూడా తగ్గించుకున్నారు ఆయన. శ్రీ సదానంద మహాయోగి బ్రహ్మజ్ఞాని కాబట్టి వారు అరబిక్, తెలుగు, ఉర్దూ మాట్లాడిన సంస్కృత శ్లోకాలు అనర్గళంగా వచ్చేవంట. మరి మీరు బ్రహ్మజ్ఞానులు భూమి మీద ఉన్న ప్రజల బుద్ధిని మార్చవచ్చు కదా అంటే, ఇంకా నయం, ఏకంగా బ్రహ్మజ్ఞానులను చేయమని అడగలేదు అంటున్నారు సదానంద యోగి. వారిని అడిగినప్పుడు మీరు బ్రహ్మజ్ఞానులు కదా, ఈ ప్రజలందరినీ ఎందుకు మార్చలేదు అని అడిగితే, ఇంకా నయం, వాళ్ళని బ్రహ్మజ్ఞానులు చేయమని చెప్పట్లేదు అంటున్నారంట. ఎవరి కర్మలు వారే తొలగించుకోవాలి, ఎవరి ఆత్మను వారే ఉన్నత స్థితికి చేర్చుకోవాలి చెప్తున్నారు. చూడండి, ఎవరి మీద ఆధారపడద్దు. ఉద్ధరేద ఆత్మానాత్మానం. మేము కష్టపడి కఠోర సాధన చేసి బ్రహ్మజ్ఞానులమయ్యాం. మేము మా కాళ్ళ మీద నించున్నాం, మా ఆత్మ జ్యోతిని మేమే వెలిగించుకున్నాం. మనం ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడొద్దు, ఎందుకంటే మనమంతా స్వయం భగవంతులం కాబట్టి. మిమ్మల్ని కూర్చోబెట్టి బ్రహ్మజ్ఞానులను చేయడం సాధ్యమా? ఎవరి పని వారే చేసుకోవాలి అని చెప్తున్నారు. సదానంద యోగి ఆధ్యాత్మిక ప్రయాణము గురించి చెప్తున్నారు. ఆయన తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో సగం సమయం మౌనంగా ఉండేవాళ్ళంట. ఎక్కువ మౌనాన్ని సాధన చేశారు. మీరు గమనించండి, బ్రహ్మజ్ఞానులను ఎక్కువ మౌనంలో ఉంటారు. ప్రతిసారి కూడా ఎక్కువ మాట్లాడరు, సైగలు చేస్తా ఉంటారు. మిగిలిన సగం సమయం బాహ్యంగా మాట్లాడినా అంతరంగంగా ఆయన మౌనంగా ఉండేవారు. అయితే కొన్నిసార్లు మాటలు బయటతో మాట్లాడినా లోపల మౌనంగా ఉండేవారు. బాహ్య మౌనం ఉండి అంతర్మౌనం లేకపోయినా వృధా. బాహ్యంగా మాట్లాడినా అంతర్మౌనం ఉంటే ఉపయోగము. నువ్వు బయట మౌనంగా ఉన్నాను అని ఎంత చెప్పుకొని లోపల అంతరంగంలో మౌనంగా లేకపోతే వేస్ట్ అని చెప్తున్నారు. బయట మాట్లాడినా 2-3 ముక్కలు, అంతరంగంలో మనం మౌనంగా ఉండడం అనేది ముఖ్యమని చెప్తున్నారు. అది ఉపయోగకరం. వీరి ఆధ్యాత్మిక ప్రయాణంలో మొత్తం 200 సంవత్సరాలు ధ్యాన సాధన జరిగింది. ఈయన గత జన్మలన్నిట్లో చూసినప్పుడు 200 సంవత్సరాల వరకు ఈయన ధ్యాన సాధన చేశారంట. ధ్యాన సాధన ఎక్కువగా అన్ని జన్మల్లోనూ కూడా జరిగింది. ఏకధాటిగా ధ్యానం చేసిన జన్మ బ్రహ్మ జ్ఞాని తయారు చేసింది. ప్రస్తుతం శ్రీ సదానంద యోగిగా ఆయన బ్రహ్మ జ్ఞానిగా ఉన్నారు. పుస్తకాలు ఏవి కూడా ఆయన రాయలేదు. ధ్యాన సాధన, కఠోర సాధన ద్వారానే బ్రహ్మజ్ఞాని ఆయన అయ్యారు. ఏ పుస్తకాలు ఆయన చదవలేదు, కానీ అందరూ రాసిన పుస్తకాలన్నీ తెలుసు. వాటిలోని జ్ఞానం అంతా తెలుసు. ఆధ్యాత్మిక ప్రయాణంలో స్నేహితులు ఎవరు కూడా ఉండరు. ప్రాపంచికంగా స్నేహితుల్ని సంపాదించుకోరు బ్రహ్మజ్ఞానులు. వారు వారి అంతరంగంతో వారితోనే వారు మిత్రత్వం చేస్తారు. అన్ని లోకాల ఊర్ధ్వలోకాల వాసులతో మిత్రత్వం ఉంటుంది. మొత్తం సృష్టితో మిత్రత్వం ఉంటుంది. ప్రత్యేకంగా భౌతికంగా మనుషుల్ని పెట్టుకోరు. నాకు లేరు. ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ సజ్జన సాగత్యం చేస్తూ ఉంటాం. బ్రహ్మజ్ఞాని శ్రీ సదానంద యోగి యొక్క మధుర స్మృతులు ఆయన కూడా ఉన్నాయి. వీరు వాడిన వస్తువులు కొన్ని నందవరం శ్రీ సదానంద యోగి ఆశ్రమం నందు ఇప్పటికీ భద్రపరచబడి ఉన్నాయంట. ఒక ఇనుప పెట్టె చిన్నది, ఒక ఇనుప మంచం ఉందంట. 2-3 మీటర్ల పొడవు గల ఆకుపచ్చ ఒక వస్త్రం ఉండేది. చిలుము అంటే పొగ త్రాగే, చుట్ట త్రాగే గొట్టం, చిన్న ఫోటో ఉందంట. ఇనుప మంచం గురించి చెప్తున్నారు. కర్నూలు రాఘవేంద్ర లాడ్జిలో ఉన్నప్పుడు చివరి రోజుల్లో నా ప్రియ శిష్యుడు సుభాష్ పత్రి కొని తెచ్చాడంట. పత్రి సార్ తన గురువు గారి కోసం అని. నేను తీసుకున్న అన్ని జన్మల్లోనూ సంతృప్తినిచ్చిన జన్మ ఈ జన్మనే అని చెప్తున్నారు.
సదానంద యోగి గారు ఇన్ని జన్మలు తీసుకున్నారు కదా, మహారాజుగా కూడా ఆయన ఉన్నారు. అయినప్పటికీ ఈ జన్మనే బాగుందంట ఆయనకి. చూడండి, తల్లిదండ్రి లేని జన్మ, లింగులు ఇటుకుమంటూ ఒక్కడే ఒక గురువు దగ్గర పెరిగిన జన్మ, ఆయన కొన్ని సంవత్సరాలుగా గుహలో ఉండి సాధన చేసిన జన్మ, ఒకానొక కొన్ని కోట్ల ఒక భూమండలాన్ని మార్చగలిగే ఒక శిష్యుణ్ణి తయారు చేసిన జన్మ. అందుకే ఆయనకి తృప్తిగా ఉందంట ఈ జన్మ. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను బ్రహ్మజ్ఞానిగా వచ్చాను, వెళ్ళిపోయిన తర్వాత కూడా నా ప్రియ శిష్యుడు నేను చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానం తీసుకొచ్చి నిరంతరాయంగా ధ్యాన ప్రచారం చేస్తూ ప్రజల కర్మల్ని తొలగింపచేస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్నాడు. ఈ జన్మే సంతృప్తినిచ్చిన జన్మ. ఎందుకు సంతృప్తినిచ్చే జన్మ అంటే ఆయన నేర్పించిన శ్వాస మీద ధ్యాస అనేటటువంటి దాన్ని ప్రజలందరిలోకి తీసుకువెళ్ళి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు. గురుసేవే ఉన్నతమైన సేవ అని చెప్తున్నారు అన్ని సేవల కన్నా. నా శిష్యుడు సుభాష్ ను చూసి అందరూ గురువుకి సేవ ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి అని చెప్తున్నారు. గురుసేవలో నన్ను మెప్పించాడు నా ప్రియ శిష్యుడు పత్రి. నేను మా గురువు గారికి చేసిన సేవలాగా అంటే వారేవా సేవ అంటే ఇలా ఉండాలి అన్నంతగా సేవ చేసింది పత్రి సారే అంట. నేనే బాగా సేవ చేశాను అనుకుంటే నాకన్నా ఎక్కువగా సేవ చేశారు పత్రి, ఇట్లా ఉండాలి అన్నారు. శ్రీ సదానంద యోగి సద్గురు మహారాజ ఆశ్రమం నందవరం గురించి స్వర్ణమాల పత్రి అంటే నా కూతురు ఏది చెప్తే అది జరిగిపోతుంది అక్కడ. వారి కోరిక మేరకి అందరూ పిరమిడ్ మాస్టర్లు ధ్యానుల కోరిక మేరకు నందవరం ఆశ్రమం అత్యంత వైభవోపేతంగా వెలిగిపోతుంది. మరి ఎంతో బాగా నందవరం ఆశ్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించండి. ఎంతో మహిమాన్వితమైనది, ఎంతో శక్తిదాయకమైనది, చాలా ఎనర్జీ ఉంటుంది అక్కడ. ఖచ్చితంగా యోగి సదానంద మహారాజ్ గారు మనకి కనెక్ట్ అవుతారు. అందరూ పిరమిడ్ మాస్టర్లు ధ్యానుల కోరిక మేరకి నందవరంలో చక్కని ఆశ్రమాన్ని వైభవపేతంగా చేశారు. ఆశ్రమ ప్రాంగణంలో అతిపెద్ద పిరమిడ్ వస్తుంది. ఆ పిరమిడ్ వచ్చిన తర్వాత ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా వెలిగిపోతుంది. ప్రజలందరి మనసుల్లోకి చాలా బాగా వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఈ మహాసమాధి ప్రాంగణం నుంచే సర్వ కార్యాలు అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పారు. ఈ ఆశ్రమంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంది. నిజం అది. డార్మెటరీ పచ్చని పూల తోటలతో చాలా అందంగా ఎంతో శక్తివంతమైన స్థలం అది. ఎందరో ధ్యానులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ధ్యానం చేసుకుని వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా పౌర్ణమి అమావాస్యల రోజుల్లో చాలా అద్భుతంగా వస్తూ ఉంటారు అక్కడికి. సత్యలోకం గురించి సదానంద యోగి గారు ఏం చెప్తున్నారంటే, సత్యలోకంలో యోగులు అవధూతలు ఋషులు అందరూ ధ్యాన సాధన చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నిరంతరం అక్కడ యోగులు అవధూతలు ఋషులు కళ్ళు మూసుకునే ఉంటారు. సత్సంగం జరుగుతూ ఉంటుంది. శ్వాసే ధ్యానం, ఆహారం ఇంకేమీ ఆహారం లేదు అక్కడ. భూమండలం మీదలాగా స్వార్థం ద్వేషం ఇలాంటివి ఏమీ ఉండవు. ఈ బ్రహ్మానంద స్థితి అంతా ఎంత బాగుంటుందో. తిండి గోల ఉండదు. ఎలాంటి స్థితిలో ఉంటారు? బ్రహ్మానంద స్థితి. అది ఎంతో బాగుంటుందంట ఆ స్థితి. తిండి గోల లేదు, తినాలి వండుకోవాలి, ఇదేమీ లేదు. సత్యలోకాలకి వెళ్ళిన వారు తిరిగి భూమి మీద జన్మ తీసుకొని అవసరం లేదు. ఇంకా అయిపోయింది, వాళ్ళు అన్ని పరీక్షలు పాస్ అయ్యారు. సత్యలోకానికి వెళ్ళారంటే ఇంకా భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. కానీ మిగతా 6 లోకాల వరకే వెళ్ళినా, అంటే తక్కువ లోకం వరకు వెళ్ళినా మళ్ళీ రావాల్సిందే. సత్యలోకానికి సర్టిఫికెట్ సంపాదించుకోవాలి ఎవరైనా. సత్యలోకం వారు ఏ ఇతర లోకాల్లో అయినా వెళ్ళి రావచ్చు. సత్యలోకంలోకి ఇతర లోకాల వారు వెళ్ళలేరు. సత్యలోకంలోకి చేరుకున్న వారు మిగతా అన్ని లోకాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరగొచ్చంట. కానీ సత్యలోకం చేరుకోని వారికి మాత్రం సత్యలోకంలోకి ప్రవేశం లేదు అని చెప్తున్నారు. అర్హత లేదు. సత్యలోక వాసులకు హిమాలయాల్లోని యోగులైన ఋషులైన అవధూతలైన భూమి మీద ఉన్న మీరైనా అందరూ ఒకటే. సత్యలోక వాసులు చూడండి ఎంత సమత్వంతో ఉన్నారు. వారికి భూలోకంలో ఉన్న మనమైనా
ఊర్ధ్వలోకాల్లో ఉన్న ఎవరైనా ఒకటే అంట, అందరినీ పరమాత్మ స్వరూపులుగా చూస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అయ్యారు. అందరూ అక్కడ ధ్యాన సాధన చేస్తుంటారు. ఫిజికల్ గాను యాస్ట్రల్ గాను వెళ్ళి సాధన చేస్తూ ఉంటారు. వీళ్ళంతా యాస్ట్రల్ గా చేస్తూ ఉంటారంట ధ్యాన సాధన, ఫిజికల్ గా కూడా వెళ్తూ ఉంటారంట. భూమి మీదనే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్న తేడా. ఈ తేడాలన్నీ ఎక్కడున్నాయంటే భూమి మీదే. ఉన్నవాడు లేనివాడు, ఎక్కువ మతం తక్కువ మతం, ఇన్ని రకాల అడ్డుగోడలు ఉన్నవి ఎక్కడ అంటే మన మధ్యే. జ్ఞానం లేదు కదా. సత్యలోకంలోని వారు కొందరు అంటే సదానంద యోగి, లాహిరి మహాశైలు, రమణ మహర్షి, పరమహంస యోగానంద మొదలైన వాళ్ళంతా కూడా ఒప్పందం చేసుకుని తలా ఒక జన్మ తీసుకుని అమాయక ప్రజలకి సహాయం చేసి కొద్దిగా ఆయన వారిలో మార్పు తీసుకొద్దామని వచ్చారంట. వీళ్ళంతా అనుకున్నారంట, నువ్వు ఒకసారి వెళ్ళు, నేను ఒకసారి వెళ్తా అంటూ, మనం మీద కనికరంతో. భూమి మీద హింస ఎక్కువగా ఉంది, అది తగ్గించాలని అనిపించినప్పుడు మాలాంటి వాళ్ళం అంటే సత్యలోక వాసులం జన్మ తీసుకుని వస్తాము అని చెప్తున్నారు. భూమి మీద అధర్మం ఎక్కువగా పెరిగినప్పుడు వీళ్ళంతా జన్మ తీసుకుంటారంట. ఎవరు? అవధూతలు, ఋషులు, యోగులు. బాబాజీ గారు శివ పరమాత్మ అంశ అని చెప్తున్నారు. మహావతార్ బాబాజీ పరమశివుడి అంశ అంట. మమ్మల్ని అందరినీ అంశాలుగా చేసి మాకు నేర్పించి పంపించారు. వీళ్ళందరినీ వారి అంశాలుగా చేసి అన్ని నేర్పించి పంపించారంట. ఎంతమంది గురువులం ధ్యానం నేర్పించడానికి భూమి మీదకి వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నాము. ఎన్ని అంశాలుగా వచ్చినా, ఎంత విధిగా మానవుల కోరికలు తీర్చినా మమ్మల్ని కూడా మార్చేస్తున్నారు. మమ్మల్నే వీళ్ళు మారుస్తున్నారు తప్పిస్తే వీళ్ళు మాత్రం ఆధ్యాత్మికంగా ఎదగట్లేదు మానవులు అని చెప్తున్నారు. అది తట్టుకోలేక మేము కూడా ఏదో ఒక కులానికో మతానికో అంకితం అయిపోతున్నాము. ఇది వరించలేక వీళ్ళు కూడా ఏదో ఒక మతంలో జాయిన్ అవుతున్నారంట. ఈ భూమి మీద ప్రజలు మమ్మల్ని కూడా మాయలో పడేస్తారు. అంతటి మాయ ఉందంట భూమి మీద. వీరిని సరిచేయాలని మళ్ళీ మమ్మల్ని అందరినీ అంశాలుగా పంపించి మెల్లగా దారిలోకి తెచ్చుకుంటున్నారు. పిరమిడ్ మాస్టర్లు కష్టపడి ధ్యాన సాధన చేస్తూ గురువాజ్ఞను శిరసావహిస్తూ ఉంటే సత్యలోకానికి వెళ్తారు. అయితే పిరమిడ్ మాస్టర్లు ఎంతో కష్టపడుతున్నారు. వీళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకుంటూ నేర్పిస్తున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా సత్యలోకానికి వెళ్ళాలి కాబట్టి. గురువు ఆజ్ఞని అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలి. పత్రి మహారాజు ఏం చెప్పారు, ఆయన ఎంత గొప్ప బ్రహ్మజ్ఞానం మరి ఆయన గురువు గారే మనకి స్వయం చెప్పి ఉన్నారు. కాబట్టి పత్రి సార్ ఏది చెప్పారో అది మనం పాటించాలి. ముఖ్యంగా వెల్లుల్లి తినకూడదు అంటే చాలా మంది ఆ పార్టీలోకి వెళ్ళి ఆ పెళ్లి భోజనాలు చేస్తూ ఉంటారు. ఏం నేర్చుకుంటున్నాం? పత్రి సార్ చెప్పింది ఏది పాటిస్తున్నాం? వెల్లుల్లి రాక్షసులు నాటిన మొక్క అది, కానీ దాన్ని స్వీకరిస్తూ మన ఆధ్యాత్మికతని శక్తిని కోల్పోతున్నాం. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నారు. గురువులు అంటే అట్లా ఉండాలి, ఆ గురువుల యొక్క మాటల్ని తూచా తప్పకుండా పాటించాలి అని. గురువులని శిష్యులు సేవించే విధానం ఎలా ఉండాలో చెప్తున్నారు. మాలాగా శిష్యులు గురువులను ప్రేమించి సేవించాలి. వీళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారు. మాలాగా అంటే సదానంద యోగి గారు గాని పత్రి సార్ గాని ఎంతో చక్కటి గురువు శిష్యులుగా వాళ్ళు ఉన్నారు. మాలాగా మీరు కూడా ఉండాలి అని చెప్తున్నారు. గురువులకి కోపం వచ్చే విధంగా శిష్యుడు ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు అంటున్నారు. గురువుల్ని గురించి ప్రతికూలంగా ఆలోచించకూడదు. వారు తిట్టినా కొట్టినా సరే, తిట్టినా కొట్టినా ఎలా ఉండాలి? వాళ్ళు చేస్తుంది కరెక్టే అన్నట్లుగా ఉండాలి. మనల్ని సరి చేస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు అంటే వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడొద్దు. ఎప్పుడు కూడా వారికి కోపం తెప్పించొద్దు. శిష్యుడిని దారిలో పెట్టడానికి అలా చేస్తారు గురువులు. మన మంచి కోసమే వాళ్ళు కొట్టినా తిట్టినా, అది గుర్తిరగాలి. గురువే దైవం. గురువుని ఎలా చూడాలి? ఒక దైవం, మన తల్లి, మన తండ్రిగా వారిని భావించాలి. గురువే అన్ని అనుకుని ఏమి చేయకుండా ఉండకూడదు. అన్ని గురువే అని చెప్పి గాల్లో దీపం పెట్టి ఉండకూడదు. మనం చేసేవి మనం చెయ్యాలి. శిష్యుడు చేసే పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. గురువులన్నీ
అందిస్తూ ఉంటారు. మనం చేయవలసింది ఏంటి? మనం మనసా వాచ త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. ఈ శరీరాన్ని వాడుకోండి గురువర్య, నేనెప్పుడు సిద్ధమే, అట్లా ఉండాలి. అప్పుడు గురువు మనకు కావాల్సింది అందిస్తూ ఉంటారు. గురువులకి సాధారణంగా కోపం రాదు. కోపానికి బలి అయితే అది తీర్చుకోవడానికి ఎన్నో జన్మలు పడుతుందంట. బాప్రే, చూసారా, జన్మలే ఎత్తాల్సి వస్తుంది మనం ఆ కోపం పోగొట్టడానికి. కాబట్టి గురువుకి ఎప్పుడు కూడా మన కోపం తేనివ్వకూడదు. గురువులు ముందుగా బాగా కష్టపెడతారు. ఆ కష్టాలని తట్టుకొని ఉండగలిగితే తర్వాత అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లు ప్రతిదీ గురువు శిష్యులకి అందిస్తుంటారు. ఫస్ట్ మనకు అన్ని పరీక్షలే ఉంటాయి. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ధ్యానంకి రాకపోవడం బాగున్నాం, వచ్చిన తర్వాత అన్ని కష్టాలే ఉన్నాయి మాకు అని చెప్తారు. ఎందుకంటే అవన్నీ మనకి పరీక్షలు. ఆ పరీక్షల్లో పాస్ అయిన తర్వాత మనకి పంచపక్ష పరవర్ణాలే అన్ని. గురువులకు అన్ని తెలుసు, కాకపోతే శిష్యుడు ముందు ఏమీ తెలియనట్లు ఉంటారు. బ్రహ్మజ్ఞానులు, సర్వజ్ఞులు, అన్నీ తెలిసిన వారై ఉన్నాడు గురువు, కానీ నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా ఉండరు. శిష్యుల ముందు ఏమి తెలియనట్లే ఉంటారు. ఏమైంది, అవునా, అట్లనా అని మాట్లాడుతూ ఉంటారు. గురువులు కఠినంగా ఉన్నట్లు అనిపించిన శిష్యుడికి అనుగుణంగా ఉంటారు. గురువులు కఠినంగా ఉంటూ ఉంటారు శిష్యులతో, కానీ వారికి అనుగుణంగా ఉంటారు. వారు ఎదిగే విధంగా ఉంటారు. వాళ్ళు కఠినంగా ఉన్నారా, ఎలా ఉన్నారు అన్నది ముఖ్యం కాదు. వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ మన ఎదుగుదలకు అనుగుణంగా ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి మీ పత్రి సార్ ఎలా ఉంటారో మీ అందరు తెలుసు కదా. ఎవరికైనా గురువులు లానే ఉంటారు. పత్రి సార్ ఏం చేస్తారో అవసరమైతే 4 దంతారు, పీకుతారు. సరైన ఆధ్యాత్మిక గురువును శిష్యుడు గుర్తించడం ఎలా? మరి సరి అయిన ఆధ్యాత్మిక గురువు ఈయన సరైన వాడు అని ఎలా గుర్తించాలి అని అడుగుతున్నారు. సరైన ఆధ్యాత్మిక గురువును శిష్యుడు గుర్తించలేడు. గురువే వస్తాడు శిష్యుడి దగ్గరికి. అంతా స్తోమత లేదు మన దగ్గర. శిష్యుడు ఎప్పుడు కూడా గురువుని గుర్తించలేడని చెప్తున్నారు. గురువే శిష్యుడు ఎక్కడ ఉన్నా వెతికి ఆయన దగ్గరికి సమయం రాగానే లాక్కుంటాడు. కోతి కదా అక్కున చేర్చుకున్నట్టుగా తన బిడ్డని. అదే శిష్యుడు ఎరుకతో కనిపెట్టగలిగితే వీరే నా ఆధ్యాత్మిక గురువు అని మనస్సులో పడిపోతుంది. మనం ఎరుకలో ఉండి గుర్తుపెట్టుకోవాలి. ఓ, నా గురువు తన దగ్గరికి చేర్చుకున్నారు, నేను గురువు దగ్గర ఉన్నాను అనేది గుర్తు ఎరగాలి. శిష్యుడు చాలా చాలా ఎరుకతో ఉన్నప్పుడు ఈయనే నా ఆధ్యాత్మిక గురువు అని అర్థమయ్యేలాగా ఏదో ఒక అద్భుతం చేసి చూపిస్తారు మనకి. నేనే నీ గురువునని తెలియచెప్పడానికి అద్భుతాలు జరుగుతాయి. అది ఎలా గుర్తించాలంటే మనం ఎప్పుడు కూడా ఎరుకలో ఉండాలి, చాలా ఎరుకలో. అప్పుడు గమనికతో ఉంటే శిష్యుడు ఆధ్యాత్మిక గురువును గుర్తించవచ్చు. ఆ ఎరుకతో ఉన్నప్పుడే మనకి గురువు అర్థమవుతాడు. ఒక గురువు గారిని ఎన్నుకొని సేవించడం మొదలుపెట్టిన తర్వాత ఆ గురువు ఆజ్ఞ లేనిదే మనం ఆ గురువును మార్చకూడదు. ఒక గురువు చూపిన మార్గంలో నడుస్తూ ఆయన అనుమతి లేకుండా మళ్ళీ ఇంకో గురువు దగ్గరికి మనం వెళ్ళకూడదు. అది గురువుని అవమానించినట్లుగా అవుతుంది. కావున సార్ చెప్తారు అందరి దగ్గరికి వెళ్ళండి అని. అందరి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ రావాలి మన గురువు దగ్గరికి. అందరి పుస్తకాలు చదవాలి, మళ్ళీ సార్ పుస్తకాలు చదవాలి. సార్ ఏం చెప్పారో అది పాటించాలి ఈ జన్మకి. గురువుని ఎప్పుడు కూడా మార్చకూడదు. ఒకవేళ అలా మారిస్తే గురువులను కించపరిచిన వాళ్ళు అవుతారు. ఇది చాలా పెద్ద పాపం అంట. గుర్తుపెట్టుకోండి. గురువుకి శిష్యులు అందరూ ఎప్పుడు సమానమే, కానీ గురువుకి శిష్యుల పట్ల ఆయన ఎప్పుడు కినుక వహించరు. అందరినీ సమానంగా చూస్తారు. ధనిక, పేద, బీద, బిక్కి, కుంటి, గుడ్డి, చెవిటి, మూగ ఇలా అందరినీ సమానంగా చూస్తారు ఎవరైనా సరే. పూర్వజన్మలో చేసిన సాధన, మంచి పనులు, దాన్ని బట్టి ఈ జన్మలో ఆధ్యాత్మికంగా గురువులు లభిస్తారు. గుర్తుపెట్టుకోండి. మనకి గత జన్మ సుకృతం వల్లే ఈ జన్మలో మనకి గురువులు లభిస్తారు, సమాచారం అందిస్తారు. గురువు శిష్యుడి స్థితిని బట్టి
ఎవరికి ఏది తగినదిగా ఉంటే దానినే అందిస్తారు. ఎవరికి ఏది అవసరమో వారి యొక్క స్థితిని బట్టి గురువు మనకి అందిస్తూ ఉంటారు. గురువు శిష్యుడి స్థితిని బట్టి ఎవరికి ఏది తగినదిగా ఉంటే దాన్ని అందిస్తారు. పక్కోడికి ఏది ఇచ్చాడు, వీడికి ఏది ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వలే అని మనం పోల్చుకోకూడదు. గురువు ఇచ్చేది కాదు, ఎవరికి వారు సంపాదించుకునేదే ఆధ్యాత్మిక విద్య. గురువు ఇస్తున్నారు అంటే అది మనం సంపాదించుకున్నది. స్వయంగా ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి ఆధ్యాత్మిక విద్య. ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రకృతి గురువులు సహకరిస్తారు. మన సాధన ఎలా ఉండాలంటే ఆటోమేటిక్ గా వారు మన ముంగిట వాళ్తారు. ఆ ప్రకృతి కానీ ఆ గురువులు కానీ. గురువులు సమాచారం అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మనం సిద్ధంగా ఉండాలి. కానీ శిష్యులే అరగంట 1 గంట ధ్యాన సాధన చేసి అందుకోలేకపోతున్నారు. గంటలు గంటలు చేయవలసిన సాధనని మనం 1 గంట సాధన చేస్తున్నాం. 1 గంట ధ్యానము నిన్ను కనీసం ఆ గేటు దాకా కూడా పోవట్లే. మన ఇంటి గేటు దాకా కూడా పోవట్లే. ఆ గేట్ ఎప్పుడు తీస్తావు, ఆ బస్ స్టాండ్ ఎప్పుడు పోతావు, ఆ బస్సు ఎప్పుడు ఎక్కుతావు, ఆ హైదరాబాద్ ఎప్పుడు చేరుతావు, ఇంత ఉంది మనం ప్రయాణం చేయవలసింది. దానికి నువ్వు 1 గంట ధ్యానం చేస్తావా? ఆ గంట ధ్యానం సరిపోదు అని చెప్తున్నారు. సాధనమున్న పనులు సమకూరు ధరలోన. సాధన సక్రమంగా ఉంటేనే ఈ ధరలలో మన పనులన్నీ కూడా సాగుతాయని చెప్తున్నారు. మరి ఆ సాధన ఎలా ఉండాలో రేపు చూద్దాం మిత్రులారా. సమయము అయిపోయింది, అప్పటికి 9 నిమిషాలు ఎక్కువగా తీసుకున్నట్టున్నాను కదమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో చక్కటి జ్ఞానాన్ని ఇచ్చారు. గురువులు ఎలా ఉండాలి, శిష్యులు ఎలా ఉండాలి అనేది ఎంతో అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా గురువులకి కోపం తెప్పించకూడదు. ఆ కోపం తెప్పిస్తే మాత్రం కొన్ని జన్మలు పడుతుందంట మనం ఆ కోపం నుండి విముక్తి కావడానికి. అంతటి తప్పులు మనము అస్సలు చేయకూడదు. గురువుకి కోపం ఎప్పుడొస్తుంది? వారికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినప్పుడు, వారు చెప్పిన జ్ఞానాన్ని వ్యతిరేకంగా చెప్పినప్పుడు. మనకి 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. ఆ 18 ఆదర్శ సూత్రాలకి అలాగే వ్యక్తిగత సూత్రాలు 13 ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు. గురువు చెప్పిన దానికి గురువుని తప్పు పట్టకూడదు. ఇతర గురువులతో పోల్చకూడదు. భావన మాత్రంగా కూడా రాకూడదు మన తలలోకి అని ఎంతో అద్భుతంగా చెప్పారు. మన పత్రిసారి యొక్క గొప్పతనం గురించి మనకెంతో చెప్పి ఉన్నారు. గురువు ఎప్పుడు నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఉండరు. సో మనము గురువుని ఎరింగి వారికి అనుగుణంగా ఎంతో వినమ్రతతో ఉంటూ ఉండాలి. ఆ గురువులు చెప్పిన జ్ఞానాన్ని మనం పాటిస్తూ సాధన ఎక్కువగా చెయ్యాలి అనేది మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. ఇక రేపు మరికొన్ని విషయాలతో మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా ఎక్కువగా తెలుసుకున్నాము. చాలా బాగుంది అంతా సబ్జెక్ట్ కూడా. అంటే ప్రతిదీ కూడా సదానంద యోగి గారి చరిత్ర మొత్తము తను అందించింది చాలా. అంటే ఏ జన్మలు తీసుకున్నారు ఏంటి అనేది కూడా. అంటే తను ఒక రాజుగా ఉండి కూడా అప్పుడు కూడా ఆధ్యాత్మిక పాలనే చేయడము అన్ని కూడా. ఇప్పుడు మన పత్రి మేడం కూడా తన కూతురుగా వల్లీదేవిగా అలా. అంటే తను అక్కడ కూడా ఎంతో నేర్చుకొని అప్పుడు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుత జీవితంలో కూడా అలాంటి లక్షణాలతోటి సేవ గాని అందరికి చూడడము, ఆ ఓపిక సహనము అన్ని కూడా ప్రతిదీ కూడా చాలా బాగా చెప్పారు మేడం. ఇంకోటి ఏంటంటే సాధన కొంచెం కాకుండా సాధన పెంచుకోవాలి టైం అనేది కూడా చాలా బాగుంది మేడం. అంతా కూడా పత్రి సారు ఏమేమి చెప్పారో అదంతా కూడా. పత్రి సార్ గురించి కూడా సారు ఎక్కువగా అంటే సదానంద యోగి గారు చాలా చాలా బాగా దీంట్లో మనకు ఎంతో బాగా మన గురువు గారి గురించి మొత్తం కూడా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
మాస్టర్స్ ఎవరైనా మేడం చెప్పిన దానిపైన మీకు ఏమైనా సందేహాలున్నా, ప్రశ్నలున్నా కూడా మాట్లాడొచ్చు. అన్మ్యూట్ చేసుకోండి. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. జీసస్ క్రైస్ట్ కూడా అంటే తను కూడా ఒక మాయలో పడి అంటే ఒక మతానికి సంబంధించే అంటే మతపరం అయిపోయింది ముద్ర వేసుకున్నారు. కాదు. క్రైస్తవ మతస్థుడుగా ఉండిపోయాడు. అవును, అంటే అవును. మాయ అలా ఉంటదని చెప్తున్నారు. అవధూతల్నే మార్చేస్తుందంట ఆ మాయ. అవును. సుభాష్ని నమస్తే నమస్తే మేడం. నమస్తే. చాలా చక్కగా వివరించారు మేడం. మనకి మీరు చెప్పిన వాటిలో బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, మనకి ఏదైతే లేదో దాన్ని మీరు కోరుకోవద్దన్నారు కదా. మనం మనుషుల్లో మనకి ఏదైతే లేదో దాన్నే కోరుకుంటాం మనము. పోగానే పోయింది అనుకోవడము, అలాగా ఆ టాపిక్ చాలా బాగా నచ్చింది మేడం. అసలు చాలా బాగా అర్థమైంది. మంచి చెప్పారు మేడం గారి జన్మలు ఆ యువరాణిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది అది చాలా బాగా అనిపించింది మేడం. చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. యువరాణిగా ఉన్నప్పటి గుణాలు ఈ జన్మలో ఆవిడకి ఎంతో సహకరించాయి. అది మామూలు సహనం కాదు. ఈ జన్మలో ఆవిడ ఎంతో సహనంగా ఉన్నారు కాబట్టి పత్రి సార్ మనకు దొరికారు. ఆవిడ ఎంతో త్యాగం చేశారు కాబట్టి మనము ఈ జ్ఞానాన్ని పొందగలిగాం. లేకపోతే ఆ గురువు మనకి లభించేవారు కాదు. ఇంట్లో మరి అలాంటి సహకారం సార్కి అందింది మేడం ద్వారా. సంసారాన్ని వదలలేదు సార్. సంసారంలో ఉంటూ ఆయన ప్రచారానికి వచ్చారు. ధ్యానం అనేది మనము మినిమం ఎన్ని గంటలు చేయాలి మేడం మామూలుగా? చెయ్యాలి. రోజు కనీసం 7-8 గంటలైనా కూర్చోవాలి. రాత్రంతా కూర్చోవాలి వీలైతే. మన యొక్క సాధనను బట్టి మనకే తెలుస్తుందమ్మా. మన యొక్క అనుభవాల్ని బట్టి, మన స్థితిని బట్టి నేను ఇంకా వెళ్ళాలి లోపలికి అనేది తెలుస్తుంది. మనకే తెలుస్తుంది. మీరు కనీసము డే బై డే పెంచుతూ పోండి. 4-5 గంటలు, 5-6 గంటలు. అమావాస్య పౌర్ణమి వస్తే 24 hours కూర్చోండి. కనీసం 12 గంటలన్నా పెంచుకుంటూ పోండి. మొత్తానికి గ్రాడ్యువల్ గా పెంచుకోండి. అమావాస్య పౌర్ణమి వచ్చే వరకు 24 గంటలు కూర్చునేటట్లుగా తయారవ్వండి. అదే డైలీ 1 అవర్ మన యొక్క అనుభవాలే మనకి చెప్తూ ఉంటాయి. మన యొక్క ఆత్మస్థితి మనకే తెలుస్తుంది. ఇంకా మనం ఎన్ని గంటలు చెయ్యాలి అనేది. ముఖ్యంగా సేవకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎన్ని చేసినా సేవ చేయకపోతే వేస్ట్. ఎలాంటి సేవ చేయాలి? శ్రమదానం చేయాలి. అంటే శరీరంతో సేవ, ఆధ్యాత్మిక సేవ. ఈ శరీరంతో ఆధ్యాత్మిక సేవ చేయాలి. రెండోది జ్ఞాన సేవ. నువ్వు సంపాదించుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలి, తెలియచెప్పాలి. ఆ జ్ఞానాన్ని ఇతరులకి అంటే ధ్యాన ప్రచారం. మూడోది సమయం దానం. సమయాన్ని ఇవ్వాలి. నాకు లేదండి, టైం లేదండి అని ఎంతసేపు ఇంటి గొడవల్లోనే పడతా ఉంటాం. కానీ సమాజానికి సమయాన్ని ఇవ్వం మనం. పైకి వెళ్ళిన తర్వాత అడుగుతారు, ఈ సమాజానికి ఏం చేస్తావు నువ్వు అని, చెప్పు అని. అంటే సమాజానికి చేయలేదండి, ఇంట్లో అందరికీ చేశానండి, అత్తగారికి చేసా, మొగుడికి చేసా, పిల్లలకి చేసా, మనవాళ్ళకి మనవరాలు చేసా. అంటే అది నీ ధర్మం, సమాజం కాదు. వెళ్ళు, మళ్ళీ ఒక 10 జన్మలు ఎత్తి సేవ చేసిరా అని మళ్ళీ పంపిస్తారు. కాబట్టి ఈ జన్మలో సేవ మొదలు పెట్టండి. సమయాన్ని కూడా ఇవ్వాలి. 4వది సంపద దానం. ఇక్కడే అందరూ ఇరుక్కుపోతున్నారు. చెయ్యి వదలడానికి ఎంతో కష్టంగా ఉంది. మొన్నే ఇచ్చాం కదండి ధ్యాన చక్రాలకి అంటారు, అన్నదానంకి అడిగితే. ఎన్నిసార్లు మనం ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాం, ఎన్నిసార్లు అన్నదానం చేస్తూ ఉంటాం. 1 day వర్క్షాపులకి, పిరమిడ్ ప్రారంభోత్సవాలకి, ఎన్నో ప్రోగ్రాముల్లో అన్నదానం చేస్తూ ఉంటుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. మరి దానికి ఎప్పుడెప్పుడు నేను ఉపయోగపడతానా అన్నట్లుగా రెడీగా ఉండాలి. అంతేకాని
ఆ డబ్బు నాది అన్నట్టుగా పట్టుకొని కూర్చుంటే మనం ఎదగలేము, అందరం అక్కడే స్టక్ అవుతున్నాం. దాన్ని కూడా వదిలేయాలి. ఈ డబ్బు నాది కాదు, భగవంతుడిది. ఏది నాది కాదు, మనది ఏది లేదు ఇక్కడ. శరీరమే మనది కాదు, ఏది మనది కాదు. అయినప్పుడు నువ్వు ఎందుకు పట్టుకొని కూర్చుంటున్నావు? ఆ డబ్బు కూడా వదిలేయండి. నా ద్వారా ఎంత డబ్బు పెట్టాలో, ఎక్కడ పెట్టాలో నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఆ అవకాశాలు, ఆ బుద్ధి దయచేసి ఇవ్వండి, ఆ జ్ఞానము అని కోరుకోండి. సేవకి ముందుకు రండి, నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎలా ఉపయోగించుకుంటారు ఉపయోగించుకోండి అని ఎప్పుడు అడగండి. తట్టుడి తెరవబడుతుంది. తలుపు తడితేనే కదా తలుపు తెరవబడుతుంది. ఆ తలుపు తట్టండి, సేవ అనే తలుపుని తట్టండి. సార్ నేను సేవ చేస్తాను, తలుపు తీయండి 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 అని అడగండి. ఓకే, ఇంకా సేవ గురించి చాలా బాగా చెప్పినారు మేడం. ఆ అంటే మేము సేవ కోసము అంటే ఇప్పుడు క్లాసులు వీటిలో పోస్టింగ్ పర్పస్ కానీ కాల్స్ వీటికి చెప్తూ ఉంటాం మేడం. కాకపోతే వాళ్ళు ఏంటంటే మరి ఆ సేవ కొంచెం ముందుకు రావడానికి అయితే ప్రయత్నం చెయ్యరు. చెయ్యాలి. అలా ఎందుకంటే సేవలోనే ఎంతో జటిలమైన కర్మలు దగ్ధమవుతాయి. మీకు ఆ విషయం తెలియదు. మహావతార్ కర్మలు దగ్ధం ఫౌండేషన్ లో కావాలని ఏంటంటే సేవ మేడం, చేయకూడదు. మహావతార్ ఫౌండేషన్ లో ఏంటంటే మేము ప్రతి నెల కూడా ఇట్లా పోస్ట్ పెడతాం మేడం. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ పెడతాము. వాళ్ళు ఎవరైతే ఇన్వైట్ లింక్ నొక్కారనుకోండి, మళ్ళీ అవన్నీ మనకు పీడిఎఫ్ రూపంలో కాల్స్ నంబర్స్ తెప్పిస్తాము. వాటి అందరికి కూడా కాల్స్ చేసి చెప్తాం అనమాట. ఓకే, ఇలా మాకు ధ్యానం క్లాసెస్ ఉన్నాయి ఈ టైంలో అని చెప్తాం వాళ్ళకి. అలా చెప్పడానికి ఒక 10-20 నంబర్స్ అలా పంపుతామంటే కొంతమంది ముందుకొస్తారు కానీ ఎక్కువ మంది రారు. అంటే ఇక సేవకి రారు, క్లాసెస్ వినడానికి ధ్యానానికి వీటికి బాగానే వస్తారు మేడం. మళ్ళా అంటే ఇక సేవ గురించి వాళ్ళకి ఏంటంటే అవగాహన లేకపోవడమే, రావద్దు అని కాదు. మనము సేవ గురించి అవగాహన పరచాలి. ఎందుకంటే సేవ ఇంపార్టెంట్ మేడం. ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ సేవ చేయకపోతే అది వేస్ట్ అన్నమాట. సేవ అనేది, సేవలో మనం అన్ని వదులుకుంటాం అన్నమాట. శరీరాన్ని వదులుకుంటాము, మనస్సుని వదులుకుంటాము, సంపదని వదులుకుంటాము, నేను అనే అహంకారాన్ని కూడా వదులుకుంటాము. కాబట్టి సేవ అనేది చాలా ఇంపార్టెంట్. మేడం మేము సాయిబాబా టెంపుల్లో మేము సేవకి వెళ్తుంటాము. అంటే అక్కడ మెంబర్స్ లాగా. అయితే ఎవ్రీ ఇయర్ వార్షికోత్సవానికి మేము భిక్షాటన చేస్తుంటాం అన్నమాట. అంటే అక్కడ ఎవరన్నా షాప్స్ ఇల్లు ఉంటాయి కదా, అక్కడ అలా భిక్షాటన ఒక 10 మెంబర్స్ అలాగా ఇయర్లీ వన్స్ భిక్షాటన చేస్తుంటాము. ఎవ్రీ థర్స్డే టెంపుల్లో సేవకి వెళ్తుంటాం అన్నమాట. అంటే మనకి టెంపుల్లో ఎవ్రీ థర్స్డే అన్నదానం ఉంటుంది బాబా టెంపుల్లో. అప్పటికి సరిపడా బియ్యము అవి షాపుల వాళ్ళు బ్యాగ్స్ ఇస్తుంటారు కదా, రైస్ బ్యాగ్స్ అట్లా కలెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. గుడ్, అదొక రకమైన సేవ కింద భావిస్తుంటాము. వెరీ గుడ్. గురునానక్ దేవాలయాల్లో మీరు గమనించండి, వాళ్ళు బాత్రూమ్ లో లెటర్లు కడుగుతారండి. అవును మేడం, అవును మేడం. ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు పెద్ద పోస్టుల్లో ఉండి వాళ్ళు బాత్రూమ్ లో లెటర్లు వచ్చి కడుగుతారు. సేవ అంటే సత్యసాయి సిద్ధంగా ఉండాలి. సత్యసాయి మందిరంలో కూడా ఉంటారు మేడం. మా అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలాగే ఉంటారు. వెళ్ళి వాళ్ళకు కూడా అలా ఉంటుందంట, సేవ చేస్తారు వాళ్ళు కూడా అలాగే. మనం నిరంతరం ఏ రకంగా నేను ఉపయోగపడతాను అనే అన్వేషణలో ఉన్నప్పుడు ఎన్నో పనులు కనిపిస్తాయి మనకి. ఫస్ట్ ఆ దృష్టికోణం మనకు ఉండాలి. నేను సేవ చేయాలి. సేవకి పరమాత్ముడి యొక్క కైంకర్యం కన్నా ఎక్కువేముంటది? అది పరమాత్ముడి సేవ. ఆయన సేవ అంటే ఆ గుళ్ళు గోపురాలు తిరగడం కాదు. ఆయన పనులు జరిగే ప్రాంతాల్లో ఎన్నో పనులు ఉంటాయి. ఆయన కార్యక్రమాలు జరిగే ప్రాంతంలో ఒక ధ్యాన ప్రచారం కావచ్చు, ఒక శాకాహార ర్యాలీ కావచ్చు, ఒక పిరమిడ్ నిర్మాణం కావచ్చు,
ఒక వన్ డే వర్క్ షాప్ కావచ్చు, కుర్చీలు వేయాలా, పాంప్లెంట్లు పంచాలా, కిచెన్ సామాన్ తేవాలా, కూరగాయలు తేవాలా, కిరాణా తేవాలా, వడ్డించాలా, వండాలా, ఎన్ని లేవు పనులు, అవన్నీ తోమాలా, వాటికి వంట చేయించడానికి డబ్బులు పెట్టాలా, అవన్నీ కొనుక్కురావడానికి సరుకులు, ఎంత ఉంటుంది పని చేయడానికి? ఆ స్టేజ్ అలంకరించాలా, యాంకరింగ్ చేయాలా, కుర్చీలన్నీ ఎత్తాలా, ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ చేర్చాలా, ఆ చివరి వరకు ఉండగలగాల. సేవ అంటే PSSM లో దొరికినంత సేవ ఇంకెక్కడా దొరకదు. సో దాన్ని అందుకోండి, సేవని. ఫస్ట్ సేవ, తర్వాతే ధ్యానం. మీరు సేవ చేస్తే మీకు అన్నీ వస్తాయి. సాధన పరంపరలో మీరు ఏమేం చేయాలో ఆటోమేటిక్ గా మీరు వెళ్ళబడతారు. మీకు ఆ ఆలోచన ఇప్పిస్తారు గురువు, మీకు ఆ సజ్జన సాంగత్యాన్ని కల్పిస్తారు గురువు, అలాంటి హయ్యర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో కనెక్ట్ చేపిస్తారు గురువు, వాళ్ళతో సజ్జన సాంగత్యం గడిచిపోతుంది మీకు. అలాంటి పరిస్థితులు కలుగుతాయి మీకు. అయ్యో నేను మిస్ అవుతున్నాను క్లాస్ అని మీరు అనుకోవచ్చు, కానీ అంతకన్నా బ్రహ్మజ్ఞాని మీ పక్కన నించుంటారు. వాళ్ళతో మీరు ఒక 24 గంటలు సావాసం చేసే పరిస్థితి కల్పిస్తారు. అక్కడ నేర్చుకుంటారు మీరు, చూడండి. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. మనం ఒక్క సేవలో ఉంటే అన్ని దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లీవ్ అవుదామా సెషన్? ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడితే మేడంతో మాట్లాడొచ్చు, అన్మ్యూట్ చేసుకొని. ఒక్కరికి ఛాన్స్ ఉంది. మేడం చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అంటే ఆ యోగ కాలం వచ్చినా రాకపోయినా ధ్యానము చెయ్యాలి అని ధ్యాన ప్రచారం అయితే కంపల్సరీ చెయ్యొచ్చు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కాల్స్ చేస్తామన్నా మహోతార్ ఫౌండేషన్ లో మీ నంబర్ మాకు ఇవ్వచ్చు, మేము మీకు షేర్ చేస్తుంటాం. మనకు ఎవ్రీ మంత్ ఒక 15 days వరకు కాల్స్ నంబర్స్ వస్తూ ఉంటాయి. 20 days వరకు మేము పంపిస్తూ ఉంటాము. చెయ్యొచ్చు, ఎలా చెయ్యాలి ఏంటి అనేది కూడా మేము చెప్తూ ఉంటాం. వచ్చే కొత్త వాళ్ళకి సేవ గురించి చెప్తూ ఉండాలమ్మా, కొత్త వాళ్ళకి తెలియదు. ప్రతి సాటర్డే మనకు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది మేడం, ఆ రోజు చెప్తూ ఉంటాం సేవ గురించి, చేస్తే ఏంటి ఎలా అనేది కూడా చెప్తూ ఉంటాం. ఆ రోజు చెప్తూ ఉంటాం కానీ టైం పెట్టాల్సి వస్తుంది అనేది ఒక ఆలోచన కూడా థాట్ వాళ్ళకు ఉంటుంది మేడం. అది కూడా సమయం ఇంపార్టెంట్. అవును మేడం. మనం ఎంత సమయం ఇస్తే దాంట్లోనే సాధన కూడా జరుగుతుంది. సమయమే సాధన అన్నారు. సాధన పరంపరలో సేవ ఒకటి. మనం చేస్తూ ఉంటే పోతుంటే కూడా మేడం, అంటే మాస్టర్స్ ఎలా వస్తూ ఉంటుందంటే సేవ నిజంగా ఎక్కువగా మన దగ్గరికి వస్తుంది. అది 100% మేము ఎక్స్పీరియన్స్ చేసినాము. ఇప్పుడు ఒకటి క్లాసు ఈ రోజు మార్నింగ్ చేస్తున్నామంటే ఆఫ్టర్నూన్ కూడా ఉంటుంది, ఇంకా తెలియకుండా నైట్ కూడా ఉంటుంటుంది. అంటే మేము కూడా షిఫ్టింగ్ వైజ్ గా చేస్తూ ఉంటాం కదా. అట్లా కొన్నిసార్లు ఏమైందంటే మిగతా మాస్టర్లకు కుదరకపోతే ఒక్కరే చేయాల్సి కూడా వస్తూ ఉంటది. అంటే అక్కడ కూడా ఏంటి యాక్సెప్టెన్సీ, ఓకే మాస్టర్స్ మన ద్వారా చేయించబడుతుంది కానీ మనది ఏమీ లేదు అనుకునేటప్పటికి మాకు కూడా ఎటువంటి ఓకే నేనే చేసిన అనే భావన ఉండదు, అహంకారము ఏది కూడా ఉండకుండా ఉంటుంది మేడం. అలా అంటే సేవ చేస్తున్న కొద్దీ మనం కూడా అంత స్వీకరించినట్టయితే గనక అది వస్తూనే ఉంటుంది. అవును అవును మేడం. చెప్తూ ఉంటాం వీళ్ళకి కూడా, అంటే అందరికీ కూడా మన జూమ్ లో కూడా చెప్తూ ఉంటాము. అంటే చేయడం వల్ల ఇలా సేవ చేయడం వల్ల కర్మలు కూడా, కర్మ ప్రక్షాళన కూడా జరుగుతూ ఉంది అని కూడా చెప్తూ ఉంటాము. గత జన్మల కర్మలకు సంబంధించి. కాకపోతే ఏది ఆశించి చెయ్యొద్దు, ఆశించకుండా చెయ్యాలి అని. అది ఇంపార్టెంట్. ఫలాపేక్ష లేకుండా కర్మలు జరిగేది జరుగుతూనే ఉంటుంది. అదే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా మేడం, పత్రి సార్ కూడా ఇలా చెప్తూ ఉంటారు అని. అంటే ఏది మనము చేసుకుంటూ పోతుంటే వచ్చేది వస్తూ ఉంటుంది, కానీ కోరి
కోరికలు కోరాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు కదా, అలా అన్నమాట. అలా చెప్తూ ఉంటాము. థ్యాంక్ యూ మేడం. బాగుంది. అంటే ఈ జ్ఞానాన్ని మా అందరికి అందిస్తున్నారు. మాస్టర్స్ మేడంకి ఒకసారి అందరు కూడా ధన్యవాదాలు తెలపండి, గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రామ అంటే చిలుక రామ అని పలుకుతుంది. నేను కూడా అలా పలికా అవును. ఇందులో ఉన్న జ్ఞానాన్ని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాస్టర్స్. ఈరోజు మళ్ళీ 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.